ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి యొక్క పర్యాయము దేవుడు దయచేసిన ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మన దేవుడు గడిచిన 9 మాసములు, అప్పుడే 9 మాసములు గడిచిపోయాయి. మరి ఈ సంవత్సరములో మరి 10వ మాసములో మరి మొదటి ఆదివారము ఇది. మరి దేవుడు ఎంతగానో కృప చూపించి మరి ఈ సంవత్సరపు ఈ క్లిష్టతరమైనటువంటి దినముల మధ్య కూడా మరి ఎన్నో అనుభవాలను, ఎన్నో నూతన మార్గముల గుండా మన జీవితాన్ని నడిపిస్తూ వచ్చి ఉన్నాడు. మరి వీటన్నిటిని బట్టి కూడా మరి నిజంగా దేవునికి ఎన్నో మరి స్తుతి స్తోత్రములు మనము తెలియచేయాలి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతిస్తూ పాటలతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే, వీక్షిస్తున్న పాల్గొనిన ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధిపతి, నీ పరిశుద్ధమైన నామమునకు వేవేల కొలది స్తుతి స్తోత్రముల దేవానికి వందనాలు. నీవు మమ్మలను ప్రేమించావు. నీ మహాకృపతో తండ్రి మరి గడిచిన 9 మాసములు కాచి కాపాడి ఉన్నావు. 10వ మాసంలో ప్రవేశింపచేసావు. ఎన్నో తండ్రి, అవును ప్రభా తండ్రి, ఊహించని మరి మార్గముల గుండా వచ్చి ఉన్నాము. కేవలము నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉంటూ ధైర్యపరుస్తూ నడిపించి ఉన్నది. నువ్వు దయచేసిన ప్రభా తండ్రి దేములకై, ఆయుష్కై స్తుతిస్తూ మరి ఇక పర్యాయం ఈ దినమున ప్రభా మరి ఎందరైతే ప్రభా తండ్రి మరి ఇంకా ప్రభా మందిరమునకు రాలేక ప్రభా తండ్రి మరి ఉంటున్నారో అటువంటి వారికి మరి యొక్క ఆరాధనను ప్రభా మరి ఇక యూట్యూబ్ ద్వారా ప్రభా అందించడానికి ఇచ్చిన ఇక భాగ్యమును బట్టి స్తోత్రాలు. మరి ప్రభా తండ్రి మరి ఆశతో ప్రభా తండ్రి మరి ఎందరైతే మరి పాల్గొనుచున్నారో ప్రారంభము నుంచి అంతము వరకు ఎందరైతే సంపూర్ణ ఆరాధన పాల్గొంచు ప్రతి ఒక్కరికి తండ్రి సంపూర్ణ దీవెన దయచేయండి. మరి స్తుతించు మనసులు దయచేసి పాటలతో స్తుతిస్తూ గణపరుస్తూ నీ మాటలు ధ్యానిస్తూ నీ పరిపూర్ణ దీవులకు పాత్రలుగా ఎంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి యొక్క సమయంలో మనము మన పాటల పుస్తకం నుంచి 7వ పాట, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మరి పాట పాడుచు ప్రభుని ఆరాధించుకుందాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానై ఉన్నవాడా, మహిమ మహిమ ఆ యేసుకే. ఈ పాట ద్వారా మన ప్రభుని ఆరాధించు ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా
స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణమయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణమయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 హల్లెలూయా 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 స్తోత్రం. అదే రీతిగా మనమందరం కూడా మరి ఒక పాట పాడుకొనొచ్చు మరి ఆరాధన ముందుకు వెళ్దాము. మరి గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడిన దేవుడు మన దేవుడు. గడిచిన 9 మాసములు కాచి కాపాడి మరి తన కృపతో కను పాప వలె కాచి దాచిన వాడు మన దేవుడు. అనేక క్లిష్ట అనారోగ్య పరిస్థితులలో కూడా తన కృపను మనకు తోడుగా ఉంచి ఆదరిస్తూ కృంగిన వేళలో లేవనెత్తుచు ధైర్యపరిచినటువంటి దేవుడు. కలత చెందిన కష్టకాలంలో కన్న తండ్రిగా ఆదరించిన వాడు. మరి ఆ దేవునికే స్తుతి స్తోత్రం తెలియజేస్తూ ఈ పాట పాడుచు ప్రభుని ఆరాధించుకుందాము, ప్రభుని మహిమపరుచుకుందాం. మన పాటల పుస్తకం నుంచి 49వ పాట పాడుకుందాం. 49వ పాట. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను దాతృత్వం
నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. పాడిన దేవా నీకే స్తోత్రము. అవును ప్రభువా, మము దాచిన వాడవు, కాచి కాపాడిన వాడు. సాధ్యమైతే మరి మోకరించి లేచి నిలబడి ప్రభుని ఆరాధించుదాము. మన దాచి కాచిన వాడు మన దేవుడు. హల్లెలూయా. లోపములెన్ని ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఎత్తి చూపించి వీటిని బట్టి నీకు శిక్ష అని చెప్పక వాటిని దాచి తన కృపతో నిన్ను నన్ను కూడా దర్శిస్తూ బలపరుస్తూ బాగు చేస్తూ నడిపిస్తూ ఆదరిస్తూ పోషిస్తున్న దేవునికే, మమ్ము దాచిన దేవానికి స్తోత్రం. కరుణించిన దేవునికే స్తోత్రములు. కాపాడిన దేవునికే స్తోత్రములు. కలత చెందిన కష్టకాలమున, అవును కలవరముతో చింతతో కష్టకాలముల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా కన్న తండ్రిపై ఆదరించినటువంటి దేవుడు మన దేవుడు. వాటిని బట్టి స్తుతించగలవా ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని? హల్లెలూయా, దేవానికి వందనాలు. హల్లెలూయా, దేవానికి వందనాలు. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీదు కృపతో కాచి కాపాడినావు, నీకు వందనాలు. మా దోషములు ఎత్తి చూపక నీ కరుణ వాత్సల్యమును మాపై చూపి నడిపినావు, నీకు వందనాలు. 9 మాసములు కాచి కాపాడి ఈ యొక్క సంవత్సరపు కాలములో 10వ మాసములోనికి అడుగు పెట్టింపచేసావు, నీకు వందనాలు. అనేకులను ప్రభు దర్శిస్తున్నావు, నీకు వందనాలు. బలహీనులను ముట్టి బలమునిస్తున్నావు, వందనాలు. కృంగిన వారిని లేవనెత్తుచున్నావు, నీకు వందనాలు. బిడ్డలకు పెద్దలకు ఆరోగ్యమునిచ్చే ఉన్నావు, వందనాలు. కష్ట సమయంలో కన్న తండ్రివై ఆదరించి
మా యొక్క ప్రవర్తన కలుషులను బట్టి కాక నీ కరుణా వాత్సల్యముతో కాదనక మా ప్రతి విన్నపమును ఆలకించి జవాబులు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రము. దాచిన దేవా, కరుణించిన దేవా, దయ చూపించిన దేవా, వాత్సల్యమును ప్రభా చూపించిన దేవా నీకు వందనములు, నీకు వందనములు వందనములు. నీ దయా కిరీటముతో మమ్మల్ని అందరిని ధరింపచేసి ఆయుష్నిచ్చిన దేవా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. లోపములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రభా తండ్రి ఏమాత్రము తండ్రి నువ్వు ఎంచక నీ వైపుకు తిరిగిన ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఎంతో ప్రేమగా దరికి చేర్చుకొని కౌగిలించి ప్రభా తండ్రి నీ యొక్క చక్కటి ప్రేమను ప్రభా మాపై చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఇటువంటి క్లిష్ట దినముల మధ్య కూడా ప్రభా తండ్రి కనీసం ఈ రీతిగా అయినప్పటికీ ప్రభా స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మందిరంకి వస్తున్న బిడ్డలకి వందనాలు. రాలేక ప్రభా తండ్రి అనారోగ్యములతో ఉన్న ప్రభావాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రాలేక ఉంటూ మరి గృహాల్లోనే ఆరాధిస్తున్న బిడ్డలతో కూడా నీ సన్నిధిని ఉంచుతున్నందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. కాబట్టి నేటి ఆరాధనను దీవించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అందుకోమై స్తుతులను, అందుకోమై ఆరాధనను గృహాల్లో ఉన్న వారిని కూడా దర్శిస్తున్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. దీవెనకరంగా మార్చుతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఇచ్చిన ప్రభా సమయానికి వందనాలు తెలియచేస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధనను యేసు నామమునకు అర్పించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలండి. మాస్టర్ గారికి నా వందనాలు. మేము ఈ విధంగా మీ ముందు చక్కగా నిలబెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి మేము బ్రతికి ఉన్నామంటే దేవుడు ఇచ్చిన కృప. మేము ఈ విధంగా సజీవులుగా మీ ముందు వచ్చి ఉన్నామంటే మన దేవుడు ఇచ్చిన కృప అండి. నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 1 నాకు కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. మరి ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు నేనైతే కీర్తనలు 91 and 23 అని చదువుకుంటూ ఉన్నాను. నాకు నమ్మకం అనమాట నాకేమీ పాజిటివ్ రాదని చెప్పి. కానీ అక్కడ వెళ్ళినట్టునే అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవడం జరిగింది. వెంటనే పాజిటివ్ అని చెప్పారు. వెయిట్ చేయమన్నారు అక్కడ 20 minutes. అప్పుడు వెయిట్ చేయమన్నప్పుడు నాలో ఆందోళన అనమాట. ఏంటి ఎలా జరిగింది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంది, వాత్సల్యం ఉంది, భార్య సుజాతకి ఏమవుతుంది ఏంటి. మరి ఇప్పుడు మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చిన వాళ్ళని బయట జనాలు ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే కొంచెం మరి వారికి కూడా ఎవరో సేఫ్టీ కూడా చూసుకుంటూ మరి ఆ విధంగా జరుగుతుంది. దాన్ని తప్పడడానికి కూడా లేదు. మరి అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నాకైతే ఒకటే ఆందోళన. తర్వాత ఒక 5 minutes తర్వాత మరి నాకైతే మీరు నమ్ముతారో తెలియదు ఆనందం వేసింది. ఎందుకంటే దేవుడు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి సుజాత చెప్పినప్పుడు కూడా నేను అక్కడ చెప్పలేదండి. మరి సుజాత చెప్పినప్పుడు చాలా బాధపడింది అనమాట. ఎంతో తెలియని ఆందోళన. మరి బెడ్ వేస్తూనే ఎంతో మేము సుజాత కానివ్వండి ఎంతో బాధపడుతూ ఉన్నాం. మరి అంతకుముందు 2-3 days నుంచి కొంచెం బాడీ పెయిన్స్ ఆ టైప్ ఉన్నప్పటికీ కూడా మరి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పి. మరి దేవుడు ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మరి నేను దాని కోవిడ్ని జయించగలిగానండి. మరి నేను ఐసోలేషన్లో హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నాను. ఉన్న 21 days హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. ఆ 21 days కూడా దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడేవాడండి. మరి ఆనాడు ఏసియా మరి నేను అపవిత్ర పదవన్నీ అపవిత్ర జనంతో నేను ఉంటున్నానని చెప్పినప్పుడు దోత నాడికి మీద ఒక అగ్ని పెట్టి తనని పరిశుభ్రపరచడం జరిగింది. నేను అది అనుకుంటాను అనమాట. ఎందుకంటే నేను పాస్టర్ గారు మన దైవజనులు ఎప్పటి నుంచో చెప్పేవారు. మీ అందరికీ తెలుసు బలియాగం గురించి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా వచ్చి ఉన్నాడు, మన కోసం ఈ విధంగా బలి అయ్యాడని చెప్పి పాప పరిహారార్థ బలి అని చెప్పి ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఆస్ట్రేలియా. అప్పుడే యాక్చువల్లీ నాకు హెచ్చరిక కింద అనిపించేది. కానీ నేను ఎందుకో తెలియదు ఈ ఒక ఆశతో పడిపోయి నేను అపవిత్రంగా జీవించి ఉన్నాను. నాకు చాలా హెచ్చరిక అనమాట. అయినప్పటికీ నేను దేవుణ్ణి లెక్క చేయలేదు. అంటే నా మాత్రం కష్టంగా నేను బతుకుతున్నానని చెప్పి అనిపించింది. మరి నన్ను 21 days దేవుడు ఒక గదిలో ఉంచి
నన్ను ఖచ్చితంగా మార్చాడండి అని 100% చెప్పగలను. మరి తిరిగి నేను లోకాసులు కాదు, ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము. ఎంతో ఆత్మీయంగా కూడా నేను దేవుని బైబిల్ చదవడానికి ఒక 4-5 చాప్టర్లు మీకు ఉన్నాయి అంతే. మొత్తం లోపల కూర్చొని 21 డేస్ బైబిల్ మొత్తం చదవడానికి దేవుని కృపను చూపించి ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. 16 డేట్ని మేము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే 2వ మారు నేను బాధించను అని చెప్పి నాతో మాట్లాడి ఉన్నాడు. ఇంకొక వాక్యం ఏంటంటే నాతో బాగా మాట్లాడింది, ప్రసవ వేదన కరెక్ట్ చేసిన వాడు కనిపించకుండా ఉంటాడా, గర్భఫలం ఇచ్చేవాడు గర్భం మోస్తాడా అని చెప్పి. అవును, ప్రాబ్లమ్స్ ఇచ్చిన దేవుడు మనకి ఖచ్చితంగా కీడు వెంబడి మేలు ఇచ్చే దేవుడు మనకు తోడే ఉన్నాడు. మరి దేవుని కృపను బట్టి మరి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి స్కాన్ బ్లడ్ టెస్టింగ్స్ అన్నీ చేసినప్పుడు ఏమి లేకుండా దేవుని కృపను బట్టి అంతా కోవిడ్ నెగిటివ్ అని చెప్పి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా సుజాత వాత్సల్య కూడా ఆ రోజే టెస్ట్ వచ్చినప్పుడు కూడా ఆందోళన మాట, వీళ్ళకి ఏమొస్తుంది, పాజిటివ్ వస్తే ఏం చేయాలి, మళ్ళీ వీళ్ళని ఈ విధంగా ట్రీట్ చేయాలి, చిన్నబిడ్డ ఉందని చెప్పి. అయినప్పటికీ మా ప్రార్థన ఒకటే, దేవుడు సహాయం చేస్తాడు, విశ్వసించేవాడు కలవరపడని చెప్పి ఆ వాక్యం ద్వారానే మేము ఎంతో బలపడ్డాం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సుజాత చెప్పిందనమాట, నాకు ఎందుకు భయంగా ఉంది, టెస్ట్ చేసినప్పుడు నువ్వు రా అని చెప్పి. నేను యాక్చువల్లీ సిటీ స్కాన్ గురించి వెళ్తూ ఉన్నాను అప్పుడు. మరి అప్పుడు వాత్సల్య ఒకే మాట ఉంది, నేను ఉన్నాను కదా మీ జీసస్ నా పక్కన ఉన్నాడు కదా, నీకు భయం ఎందుకని చెప్పి. మరి ఆ బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం మరి మాకు లేదని చెప్పి అన్నాడు. ఆ సమయంలో చాలా ఇదయ్యామన్నమాట. మరి ఈ బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించున్నాను. నా కోసం ఎందరో ప్రార్థించారు, వారందరికి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మాకు నిత్యావసర వస్తువులు ఏదైతే కానివ్వండి, చాలా మంది అపార్ట్మెంట్లో అయితే కానివ్వండి, మా కొలీగ్స్ అయితే కానివ్వండి, మరి చర్చ్ మెంబర్స్ మీరందరూ కూడా ఆత్మీయ సోదరుమణులు అందరూ కూడా కాల్ చేసి మాకు ఎంతో చేయూతనిచ్చారు. వాళ్ళందరూ కూడా వేసినామని వందనాలు చెల్లించుకున్నాను. మన పాస్టర్ గారికి ప్రత్యేకించి నాకు ఎంతో సహాయం చేశారు. పాస్టర్ గారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతకన్నా అంతకు ముందు రోజు అనమాట, అంటే 38 అనుకున్నాను సండే, పాస్టర్ గారు చెప్పి మెసేజ్ శ్రమనప్పుడు కుంగిపోకూడదు అని చెప్పి. మరి సండే కొంచెం నాకు ప్రాబ్లం, కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నప్పుడు కూడా మేము అదే ప్రార్థన చేసాం, ఎటువంటి శ్రమలు రాకూడదయ్యా, వచ్చినా కూడా మీకు కృంగిపోకూడదు అని. మరి ఆ వాక్యం మమ్మల్ని ఎంతో బలపరిచింది. నేను ఐసోలేషన్లో ఉన్నప్పుడు కూడా 6 సెప్టెంబర్ కూడా దేవుడు హోబక్కు గంధం దేవుడు హబక్కు నుంచి దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు. ఉన్నను లేకున్నను కూడా నేను దేవుడిని విడవనని చెప్పి. ఆ విధంగానే నా ప్రార్థన ఒకటే ఉంది. ఈ యొక్క 21 డేస్ ఐసోలేషన్లో నేను చెప్పగలను, నా యొక్క ఈ క్రైస్తవ జీవితం ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది. నేను దేవుని తెలుసుకుని 21 డేస్లో నేను ఎదగలేంది. ఈ 20 ఇయర్స్లో ఎదగలేంది. ఈ 21 డేస్లో నేను చాలా బలపడ్డాను. చాలా దేవుడు బలాన్ని ఇచ్చాడు అనమాట. ఫస్ట్ 2 డేస్ అయితే మాకు వాత్సల్యకి 99 డిగ్రీ టెంపరేచర్ వచ్చినప్పుడు కూడా చాలా భయం వేసింది, ఏంటి ప్రభు అని చెప్పి. ఒక ప్రార్థన, మరి చిన్న ప్రార్థన మా కుటుంబాన్ని మార్చిందండి. బిడ్డకి ఏమీ కాకుండా వేసింది. సెకండ్ థర్డ్ డే అయితే సుజాతకి అయితే చాలా నీరసం వచ్చేది, పని ఎక్కువ అవడం వల్ల. మరి చాలా నీరసం వచ్చి అప్పుడు మీరు నమ్మలో తెలియదు, ఎవరన్నా వంట చేసి ఇస్తే బాగుంది అనిపించేది అనమాట. అంత బలహీనత అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా మేము దేవుడి మీద ఆధారపడి దేవుడిని ప్రార్థించి మరి ఈ విధంగా మేము ఎంతో సపోర్ట్ అనమాట. కుటుంబంగా కానీ, కుటుంబ సభ్యులైతే కానివ్వండి, మరి సంఘ సభ్యుల నుంచి అయితే కానివ్వండి, ముఖ్యంగా ఎంతో సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని అందరినీ దేవుని ప్రార్థించి అన్నారు. అందరికీ కూడా దేశనామను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ విధంగా నేను నిలబడి ఉన్నానంటే దేవుడు ఇచ్చిన కృపండి. దీన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుందాం. అందరికీ వందనములు. ముఖ్యంగా సంఘస్థులకి వందనాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మీయ తండ్రి పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే వెంకట గారు చెప్పినట్లు మీకు తెలుసు అందరికీ మా సాక్ష్యం. ఆయనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్ 1న కోవిడ్ రావడం, ఇంట్లో చాలా శ్రమ అనుభవించాను నేను. ఆయన లోపల ఉండడం, నేను బయట నుండి పాపను చూసుకోవడం నాకు చాలా ఇది అనిపించింది. ముఖ్యంగా పాపకి నాకు ఏమవుతుందని కన్నా నాకు లోపల వెంకట గారు ఉండి ఆయనకి ఏమవుతుందన్న కంగారు నాకు లేదు. కానీ ఎప్పుడూ నాకు దేవుడు విడనాడలేదండి. నా విశ్వాసం కూడా నేను ఎప్పుడు విడనాడలేదు. ఆయనే నన్ను ఇప్పుడు ఇలా నిలబడి మీ అందు నా సాక్ష్యం పంచుకుంటున్నానంటే దేవుడిచ్చిన కృపేనండి.
ముఖ్యంగా చెప్పాలంటే వాత్సల్య విషయంలో అయింది. ఫస్ట్ 3 days అయితే నేను చాలా బెంగపడ్డాను. కానీ మళ్ళీ మనసులో ఒక ఆందోళన ఏంటంటే దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు కంగారు పడాలి అన్న ఒక ఇది నాకు వచ్చిందండి. తర్వాత 21 days నేను ఎప్పుడు కంగారు పడలేదు. అది కంగారు పడినా నాకు చాలామంది ఫోన్లు చేసి నేను కొన్ని వీడియోస్ చూశాను, కోవిడ్ వచ్చిన వాళ్ళకి తర్వాత బోల్డని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఈ ఆలోచనలు బట్టి మానసికంగా నేను చాలా బాధపడ్డాను. అలాగే వాత్సల్య విషయంలో కూడా ఫస్ట్ 3 days వాత్సల్యకి ఫీవర్ ఉన్నప్పుడు కూడా పాప ఏంటి ఫీవర్ వచ్చింది, అయ్యో ఏంటి అని చాలా కంగారు పడ్డాను. కానీ దేవుడు తనకి 3 రోజుల్లోనే హీల్ చేసి తను చాలా స్వస్థ ఇచ్చారండి. ఈ 21 days ఫస్ట్ 5 days మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తాను చాలా ఏడ్చింది. కానీ తర్వాత తనే అర్థం చేసుకుని 21 days వాళ్ళ డాడీ రూమ్ వైపుకి ఏంటండి హాల్ వైపుకే వెళ్ళేది కాదు ఆ బిడ్డ అయితే చాలా బాధపడ్డదండి. September 7th కూడా ఆ బిడ్డ బర్త్డే అండి. మేము ఎన్నో అనుకున్నాము కానీ ఆ బిడ్డ బర్త్డే మేము చేయలేకపోయాం. ఆ రోజు కూడా మమ్మీ డాడీ బయటకు వచ్చాక మనం చాలా పెద్దగా చేసుకుందాం మమ్మీ బర్త్డే అని ఆ బిడ్డ నోట్లో నుంచి మాట రావడం నాకు చాలా ఆనందం వేసిందండి. ఆ బిడ్డకి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ధైర్యాన్ని నాతో పాటు నా బిడ్డకు కూడా దేవుడే ఇచ్చాడండి. అలాగే ముఖ్యంగా సంఘస్థులు అయితే నరసింహులు గారండి. చెప్పాలని నరసింహులన్నా చాలామంది ఇప్పుడు కోవిడ్ ఉన్న టైంలో ఇంట్లో కూడా రాలేని పరిస్థితుల్లో ఆయన రోజు వెంటనే ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ రోజు ఇంకొచ్చిన రోజు వెంటనే ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చి కావాలంటే నువ్వు బాధపడతామా, కావాలంటే నేను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి అన్న నాకు ఎంతో ధైర్యాన్ని పరిచారండి. అలాగే సంఘస్థులు కూడా ప్రతి టైం ఈ 21 days నన్ను ఎప్పుడూ వెళ్ళినా లేదండి సంఘస్థులు ప్రతిరోజు ఫోన్ చేసి అందరూ ఆరోగ్యం ఎలా ఉంది, పాప ఎలా ఉందని అందరూ అడగడమేనండి. అందరిని బట్టి సంఘస్థులు అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా పాస్టర్ గారు, మీనా గారు, ఒక బ్రదర్ సిస్టర్గా మాకు తోడేయండి. వాళ్ళిద్దరు బలపరిచారండి. ముఖ్యంగా మా ఇద్దరి కన్నా అయ్యో మాతో కాంటాక్ట్ అయ్యారు పాస్టర్ గారికి, మీనా గారికి ఏమవుతుంది, బిడ్డలకి ఏమవుతుంది అని ఆకంగారే నాకు ఉన్నదండి. కానీ దేవుడు ముఖ్యంగా వాళ్ళు స్వస్థపరిచారండి దైవజనుల్ని. నాకైతే చాలా కంగారు వచ్చింది వాళ్ళ విషయంలోని. ఏంటి వాళ్ళకి ఏమవుతుంది, మా వల్ల వాళ్ళు బాధపడతారా అని చాలా బాధపడ్డారు. కానీ దేవుడు వాళ్ళు చాలా ఆరోగ్యపరంగా ఉంచారండి. అలాగే తండ్రి ప్రభా ఏంటి ప్రభా మా వల్ల ఎవరు బాధపడకూడదు, మమ్మల్ని నిందించకూడదు అని నేను ఎంతసేపు అదే ప్రేర్ చేసుకునేదానండి. కానీ అదేమీ లేకుండా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకంగా నేను టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నారాయణకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు నాకు చాలా ఆందోళన వచ్చిందండి. వెంకట నువ్వు పక్కన ఉంటే బాగున్నావు, నాకు చాలా భయం వేస్తుందంటే వాత్సల్యం మమ్మీ నేను ఉన్నాను కదా మమ్మీ, జీసస్ ఉన్నారు కదా, కంగారు పడకు మమ్మీ అని చెప్పిందండి. నాకన్నా ఆ బిడ్డే లోపలికి వెళ్ళి నేను కూడా వెళ్ళానండి. ఆ బిడ్డ వెళ్ళి అదే బాగా చేయించుకుందని నేనే కంగారు పడ్డాను. టెస్ట్ చేయించుకోవడానికి నోస్లో పెడతారు, మౌత్లో పెడతారు, లోపలికి నోస్లో పెట్టినప్పుడు ఆ బిడ్డ వేడ్చిందండి. చాలా గుచ్చుకుపోయి ఆ బాధ ఎంతో బాధ అండి. అయినా ఆ బిడ్డ వెనకాల మా వెనకాల తిరిగింది. అందుని బట్టి దేవుడు ఆ బిడ్డని ఇలా పరిచయం వందనములండి. అలాగే వెంకట్ గారి విషయంలో కూడా 21 రోజులు నేనైతే చాలా కంగారు పడ్డాను. ఎన్నెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాగా అది అనుకుంటే, కానీ దేవుడు ఫస్ట్ 7 days ఆయనకు ఫీవర్ ఉంచారండి. తర్వాత నుంచి అంతా ఆరోగ్యం చాలా బాగుందండి. అందుని బట్టి దేవుడికి వందనం చెల్లించుకుంటున్నానండి. అలాగే తర్వాత అయిపోయాక కూడా 21 days అయిపోయాక కూడా నాకు ఆయన బయటకు వచ్చాక కూడా ఆందోళన, ఇంట్లో ఏం ముట్టుకున్నా ఒక రకమైన ఆందోళన మా ఇంట్లో ఉండిపోయిందండి మనసులోని. అయ్యో ఏం ముట్టుకున్నా ఏం చిందుకున్నా అదే వస్తుందని ఆలోచనలో ఉన్నారండి. కానీ అదేమీ లేకుండా దేవుడు ఈ 21 days తర్వాత బయటకు వచ్చాక కూడా మమ్మల్ని ఎంతో స్వస్థపరిచారండి. ముఖ్యంగా చెప్పాలంటే జాన్ వెస్లీ అన్న మీటింగ్ ద్వారా మమ్మల్ని దేవుడు ఎంతో మమ్మల్ని బలపరుచుకున్నారండి. 1వ తారీఖు నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థన అండి. ప్రతిరోజు మేము చూసేవాళ్ళం అండి. ప్రతి వాక్యం ఆయన నా కుటుంబం గురించి మాట్లాడుతున్నారన్న భావన నాకు కలిగించారండి. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకా కుటుంబ సభ్యులు, సంఘస్థులు ఎంతోమంది తండ్రి
ఎంతోమంది నాకు చాలా హెల్ప్ చేశారండి. ముఖ్యంగా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే చాలా కంగారు పడ్డారండి. అమ్మాయినా చెల్లైనా డాడీ అయినా చాలా కంగారు పడ్డారండి. చెల్లి రావడానికి కూడా చూసిందండి. పాప విషయంలో ఎలా చూసుకుంటున్నావు, నేను వస్తాను అని చెల్లి అయితే ఎంత కంగారు పడ్డదండి. అలాగే అమ్మ కూడా అండి, ఆరోగ్యం బాగోకపోయినా మేము వస్తాము, మిమ్మల్ని చూస్తామని అన్నారండి. అదేమీ లేకుండా నేనే 21 days ఒంటరిగా ఆయన చూసుకుంటూ పాపను చూసుకుంటూ దేవుడు ఎవరి సహాయం లేకుండా ఆయన సహాయమే నాకు ఇచ్చి ఆయన నాకు బలపరుచుకున్నారండి. ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఈ 21 రోజులు ఆయన లోపల ఉన్నప్పుడు కూడా ఎటువంటి అలసట నా మీద ఎక్కువగా లేకుండా ఆయన నన్ను స్వస్థపరిచారండి. అలాగే మేము ఈ ఊరు రావడానికి కూడా అండి దేవుడే కార్యం చేశారండి. కాసేపు ఆంధ్ర వెళ్దామా వెళ్ళకూడదా అని ఆలోచనలు పడుతున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడి అప్పటికప్పుడు అనుకుని నేను సాటర్డే బయలుదేరి ఇక్కడికి రావడానికి దేవుడే మమ్మల్ని కృప చూపించారండి. ఇక్కడికి వచ్చాక కూడా ఏది ముట్టుకున్నా బయటకు వెళ్ళినా రాజమండ్రిలో ఆందోళన వచ్చేదండి. అయ్యో బయటకు వెళ్తున్నాము ఏంటి అని చాలా కంగారు పడేదండి అండి. అదేమీ లేకుండా నిన్న దినాన జర్నల్స్ అన్న మాతో మాట్లాడి దేవుని చెయ్యి మీ ఎంత ఉంది అని చెప్పి దేవుని జర్నల్స్ అయినా మాతో మాట్లాడారండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నారండి. ఇక్కడున్న 4 రోజులు మీరు సురక్షితంగా భద్రంగా ఉండాలని మీ అంతిమ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతవరకు ఆ దేవదేవుడు మరి పాటలు పాడుచు ఆరాధించుటకు, సాక్ష్యముల ద్వారా ప్రభుని స్తుతించుటకు ప్రభు ఇచ్చిన మరి చక్కటి సమయాన్ని బట్టి మరి ప్రభుని స్తుతిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి మనం అందరం కూడా వెళ్దాము. మరి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేటి వాక్య ధ్యాన భాగము రూతు గ్రంథము నుంచి మనం ధ్యానం చేద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21 మరియు 22 వచనములు. నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసిన. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికిన. సర్వశక్తుడు నన్ను బాధపరిచిన అని వారితో చెప్పిన. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. చదివిన ఈ వాక్య భాగము మనందరి వినికిడిలో దీవించునుగాక దేవుడు. ఆమెన్. ఈ యొక్క సమయంలో మరి గడిచిన కొన్ని వారం నుంచి కూడా మరి మీతో పంచుకొనిచ్చినటువంటి అంశంనే మరి కొనసాగిస్తూ ఉన్నాను. వరీ టు వర్షిప్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా ఈ అంశము తీసుకున్నటువంటి మరి ఉద్దేశము మీ అందరితో కూడా గడిచిన కొన్ని వారములు పంచుకొనిచ్చు వస్తున్నాను. మరి గడిచిన అనేక వారములు మాసముల నుంచి కూడా అనేక కారణములను బట్టి మనమందరం కూడా చింతిస్తున్నాము, బాధపడుతున్నాము, కలవరపడుతున్నాము. అనేక కారణములు కనబడుతూ ఉన్నాయి. మరి కొంతమందికి అనారోగ్యమైతే, కొంతమందికి ఉద్యోగ విషయము, కొంతమందికి డబ్బులు ధన రూపంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మరి కొంతమందికి వివాహ విషయాల్లో, మరి కొంతమందికి కుటుంబంలో సమాధానం లేకపోవడం బట్టి మరి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకమైనటువంటి మరి చింతాక్రాంతులుగా నేటి మరి దినములలో అనేక కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మరి చింతాక్రాంతులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఆరాధించే కుటుంబాలుగా మారాలని చింతిస్తున్న వారి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతించేవారుగా మారాలని, ఈ కలవరపరుస్తున్నటువంటి అనుభవాల నుంచి ప్రభుని స్తుతించే అనుభవాల్లోనికి నడిపించబడాలని ఆశతోటి మరి అంశమును గడిచిన మరి కొన్ని వారం నుంచి కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. వరీ టు వర్షిప్, సో ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధముగా అని అందులో భాగముగా మనం మొదటిగా హబక్కూకు గ్రంథం నుంచి ధ్యానం చేశాం. మరి ఏమున్నా లేకపోయినా, ఫలించుకున్నా, శాలలో పశువులు లేకున్నా,
ఏమైనప్పటికీ కూడా అయినను నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించేదను. మరి హబక్కూకు గ్రంథము నుంచి ఆ మొదటి భాగమును మనం ధ్యానం చేశాం. నా ప్రశ్నలతో ప్రారంభించినటువంటి తన గ్రంథము స్తుతితో ముగించినటువంటి మాటలు. అవును, మరి నిజముగా మారని భక్తి ఎటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా మన భక్తి మార్చుకోకుండా స్థిరత్వంతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటే చింత క్రాంతులుగా ఉండినటువంటి అనుభవాల నుంచి స్తుతించే అనుభవాలను నడిపించబడతాము అని హబక్కూకు గ్రంథం నుంచి ధ్యానం చేశాం. అదే రీతిగా మరి రెండవ భాగముగా వరీ టు వర్షిప్, ఇందులో రెండవ భాగముగా 61వ కీర్తన మనం ధ్యానం చేశాం. మరి ఈ రీతిగా అయితే మరి దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా నా మొరలు ఆలకించుము, నేను పెడుచున్నటువంటి ప్రార్థనలు మరి చెవియొగ్గుము, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము అని నా ప్రాణం తల్లడిల్లిపోతుందని దావీదు భక్తుడు మరి ఎంతో బాధతో వేదనతో కృంగిపోతున్నటువంటి సమయంలో తన ప్రార్థనతో ప్రభుని సమీపించినప్పుడు ఆ ప్రార్థన ముగించేలోపే మరి 61వ కీర్తన ఆఖరి ఆ మాటలు చూసాం కదా, మరి నిత్యము నేను నిన్ను కీర్తించెదను. మరి దావీదు యొక్క రాసేటువంటి కీర్తన మరి దావీదు యొక్క అనుభవం నుంచి కూడా మరి వరీ టు వర్షిప్లోనికి ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చెందాడో అనే మాటను చూసి ఉన్నాం. వాళ్ళందరూ చూసిన మాటలు ప్రేయర్, ప్రార్థించుడి. గత దినాలలో పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, గత దినాలలో దేవుని యొక్క విశ్వాస్యతను నమ్మకత్వాన్ని దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం తెచ్చుకొనుడి. మూడవదిగా ప్లెడ్జ్, ఒక తీర్మానం తీసుకోండి దేవునితో ఉంటానని. మరి ఈ విషయాలే ఒకరి జీవితాన్ని చింతించే అనుభవాల నుంచి స్తుతించే అనుభవంలోనికి నడిపిస్తాయి అని మనం చూసి ఉన్నాం. మరి మూడవ భాగముగా వరీ టు వర్షిప్, మరి ఈ మూడవ భాగమును మందిరంలో పంచుకున్నాను, కానీ మరి ఆన్లైన్లో అది అందించలేదు. అయితే దేవుని చిత్తమైతే ఈ వారంలో ఈ మూడవ భాగాన్ని మందిరం రాని వారికి, వినని వారికి మరి యూట్యూబ్ ద్వారా అందించాలని ఆశపడుతున్నాను. ఈ మూడవ భాగంలో వరీ టు వర్షిప్ మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేసి ఉన్నాం. ఏమనంటే ఏ రకంగా మార్తా మరియా ఇద్దరు కూడా ఎంతగానో చింతిస్తూ కన్నీటితో బాధపడుతూ వేదన పడుతూ తన సహోదరుడైనటువంటి లాజరు మరణం గురించి ప్రభువునికి సమాచారం ఇచ్చి ప్రభు రాకపోవడం ద్వారా లాజరు చనిపోయినట్లుగా ఎంతో కన్నీరు కారుస్తూ మరి వారిని ఓదార్చుడికి ఊరంతా కూడా వచ్చి వారిని ఓదార్స్తున్నటువంటి ఆ యొక్క చింతిస్తున్న సమయంలో అటువంటి వరితోటి వారందరూ కూడా కలవరపడుతున్న సమయంలో ప్రభు వచ్చి వారిని ముట్టి ప్రత్యేకంగా లాజరుని పేరు పెట్టి పిలిచి సమాధి నుంచి తిరిగి లేపినట్లుగా ఆ తర్వాత అధ్యాయంలో అనగా యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తే మరి మరియా యేసే తన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసిందంటే మరి యేసే పాదములకు ఒక విలువైనటువంటి అత్తరును పూస్తూ మరి తన యొక్క పాదములను కడుగుతూ ప్రభువుని ఆరాధించినట్లుగా మన మాట చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా మరియా మార్తల యొక్క అనుభవంలో కూడా చింతిస్తూ కన్నీటితో ఉన్నటువంటి అనుభవాల నుంచి ప్రభువుని స్తుతించే అనుభవంలోనికి వారు నడిపించబడ్డారు. అందులో చూసిన మాటలు ఏంటంటే వారు నమ్మారు. సో ఇట్ ఈస్ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, దేవుడు ఏమైనా చేయగలడు అని నమ్మారు. అదే వారిని చింతించే అనుభవాల నుంచి స్తుతించే అనుభవంలో వారు నడిపించిందండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య ఆ ఊరికి వచ్చినప్పుడు మరి ఆ మార్తా మరియు మరియలు వారు చెప్పిన మాటలు మనం గుర్తించాలి. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పినప్పుడు మరి తర్వాత మార్త చెప్పిన మాటను మేము పెట్టని ఆశపడుతున్నాను. ఏమనంటే ఇప్పుడైనను నీవు దేవుని అడిగితే ఆ దేవుడు తప్పకుండా నువ్వు అడిగిన దాన్ని దయచేస్తాడు. అంటే చనిపోయినప్పటికీ కూడా యేసయ్యా నువ్వు ప్రార్థన చేస్తే, యేసయ్యా నువ్వు తండ్రిని అడిగితే తప్పకుండా నా తమ్ముడిని నా సహోదరుణ్ణి తప్పకుండా నువ్వు జీవింపగల చేయవు అనే నమ్మకాన్ని కనబరిచింది. సో ఇట్ ఈస్ అ ట్రస్ట్ అపాన్ గాడ్ అట్ ఎనీ ఎక్స్టెంట్. ఏమి జరిగినప్పటికీ కూడా దేవుడు చెయ్యగలడు అనే నమ్మకము. మరి ఈ యొక్క మాట వివరంగా రాబోతున్న వారంలో మీకు అందిస్తాను. సో ఒక వ్యక్తి దేవునిపై పెట్టుకునేటువంటి ట్రస్ట్ను బట్టి ఏమైనా చేయగలడు. చనిపోయాడు, ఇంకేం చేస్తాం, చెయ్యి దాటిపోయింది అని అనుకునే సందర్భంలో చెయ్యి దాటిపోయినా పర్వాలేదు, నువ్వు ప్రభువు యందు నీ నమ్మకం ఉంచు, ప్రభువు చేయగలడని నమ్ము. అదే నిన్ను స్తుతించే అనుభవం నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా.
మరి ఈ యొక్క దినమున మన 4వ భాగంలో మరి మేము పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. 4th పార్ట్, వరీ టు వర్షిప్. రూతు గ్రంథము 1వ అధ్యాయము మరి 21-22 వచనాలు మనం చదివి ఉన్నాము. మరి సాధారణంగా రూతు గ్రంథము మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేక పర్యాయములు కూడా రూతు యొక్క గొప్పతనము, రూతు యొక్క తీర్మానములు, మరి అనేక విషయాలు కూడా రూతు జీవితం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం, లేకపోతే ఆయా సందర్భాల్లో మనం వింటూ కూడా వచ్చి ఉన్నాము. అయితే ఈ యొక్క దినమున ఈ రూతు గ్రంథము మనం వాస్తవంగా చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథము పేరు రూతు అయి ఉన్నది కనుక ఈ గ్రంథంలో అసలైనటువంటి సబ్జెక్ట్ రూతు అని మనం గుర్తించి ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే నేను తప్పని చెప్పట్లేదు, కానీ చాలాసార్లు మనం చేసే తప్పేనంటే ఇందులో నయోమి కూడా ఉన్నదని, నయోమి యొక్క పాత్ర, నయోమి గురించినటువంటి మాటలే ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము. ఈరోజు నేను రూతుని గురించి చెప్పడం లేదండి, ఈరోజు నేను నయోమి గురించి మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఎందుకంటే వరీ టు వర్షిప్, ఆ రోజు అసలైనటువంటి బాధ ఎక్కువగా అనుభవించింది నయోమి. ఆ రోజు నయోమి తీసుకున్న తీర్మానమే తిరిగి నయోమి జీవితంలో నయోమి మాత్రమే కాకుండా ఇతరులు కూడా దేవుని స్తుతించే విధంగా మార్చిందండి. 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందుగాక అని అనేకులు కూడా నయోమిని చూసి మరి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వరీ టు వర్షిప్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నయోమి, నయోమి జీవితం నుంచి చింతిస్తున్న అనుభవం నుంచి స్తుతించే అనుభవంలోనికి నడిపించబడేటువంటి ఆ సందర్భాన్నే నేటి యొక్క వాక్య ధ్యానముగా భాగముగా మీ ముందు పంచుకొనిచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ భాగంని ధ్యానం చేసుకుందాము. వరీ టు వర్షిప్. ఒకవేళ మరి గడిచిన కొన్ని వారం నుంచి ఈ మాటలు వింటూ ఉంటున్నట్లయితే మరొకసారి ఈ దినము కూడా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసముతో, నమ్మకంతో ఈ మాటలు ఆలకించవలసిందిగా కోరుకొనిచున్నాం. ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి మన జీవితంలో, కలవరపరుస్తున్నాయి, చింతిస్తున్నాయి. కానీ ఈ మాట నిజంగా మనం బలపరచాలి. ఎందుకంటే ఈ చింత, ఈ కష్టము, ఈ కలవరము ఇది ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కావు అనే అర్థాన్ని ఈ ప్రతి ఒక్క సందేశము తెలియచేస్తున్నాయి. ఒకటి తెలియచేస్తున్నాయి ఏమనంటే, ఇవన్నీ కూడా మనలను దేవుని స్తుతించే విధంగా ఈ ప్రతి అనుభవం కూడా మన జీవితం ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని గ్రహించి మరి మాటలో ఆలకించవలసిందిగా కోరుకొనిచున్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు. మరి నయోమి చెప్పినటువంటి మాటలు, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మరి నయోమి యొక్క అనుభవం గురించి లేకపోతే ఆ సందర్భం గురించి చూస్తే 1వ అధ్యాయము 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఒకానొక మరి ఊరిలో, అనగా ఆ ఊరు పేరు బెత్లెహేము, ఆ ఊరిలో మరొక కుటుంబం ఉన్నదంట. ఆ కుటుంబంలో కుటుంబ యజమానుడు ఎలీమెలెక్ అని, మరి తన యొక్క భార్య మరి నయోమి అని, వారికి 2 కుమారులు ఉన్నారని 1వ అధ్యాయంలో స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అయితే చక్కగా మరి బెత్లెహేములో, మరి యూదా ప్రాంతంలో, మరి బెత్లెహేములో జీవిస్తున్న కుటుంబము వీరిది. కానీ మరి ఆ యొక్క బెత్లెహేములో, ఆ యూదాలో కరువు వచ్చిందని ఒక కారణముతోటి, కరువు మరి ఏమాత్రం తినడానికి ఆహారము లేక, ఏమాత్రం కూడా తమ జీవితంలో పోషించబడేటువంటి అవకాశం లేకపోవడం చూసి, సరే ఎక్కడ ఆహారం ఉన్నదో అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి బెత్లెహేమును విడిచి మరి ఆ కుటుంబం అంతా కూడా అంట మోయాబు దేశమునకు, మోయాబు దేశము అన్య జనులు ఉండేటటువంటి ప్రాంతము, మోయాబు దేశము అది భక్తిహీనులు ఉండేటటువంటి ప్రాంతము, మోయాబు దేశము అన్య దేవతారాధన ఉండేటువంటి ప్రాంతము. అటువంటి స్థలములోనికి ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడంట. నిజంగా ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టములు వచ్చినప్పుడు, కరువు అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు నిజంగా మనలో కూడా చాలామంది బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళినటువంటి వారముగా కనబడుతూ ఉన్నాం. అనగా దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలము నుంచి, దేవుని యొక్క స్థలము నుంచి, దేవుని యొక్క ఆ నివాసము నుంచి, సన్నిధి నుంచి లోకములోనికి నడిపించబడినటువంటి సందర్భాలు మన జీవితంలో అధికంగా కనబడుతూ ఉన్నాయండి. మరి అదే మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రాంతముగా బెత్లెహేము, మరి వాక్యంలో బెత్లెహేం గురించి
ఎన్నో విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక సందర్భం అయితే మన ప్రభు అయిన యేసే జన్మించిన స్థలము కూడా బెత్లెహేమే. అదే బెత్లెహేమును దావీదు యొక్క పురము అని కూడా వాక్యంలో పిలవడం చూస్తూ ఉంటాం. బెత్లెహేముకు ఒక ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది. దీనికి ముందు బెత్లెహేమ్ అనే ఊరి పేరు మొదటిగా రాహేలు మరి సమాధి యొక్క సమయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలకు గమనించండి, బెత్లెహేము దేవుని యొక్క స్థలముగా, దేవుని బిడ్డలు ఉండే స్థలముగా ఉన్నది. దేవునికి సన్నిధికి సాదృశ్యంగా బెత్లెహేము ఆ ప్లేస్ ఆఫ్ బ్రెడ్, అది రొట్టెల గృహము, హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము అనే అర్థమునిచ్చేటువంటి ప్రాంతం కనబడుతుంది. అంటే రొట్టెల గృహములోనే రొట్టెల లేక కరువు వచ్చినప్పుడంట ఎలీమెలెకు కుటుంబం వారందరూ కూడా ఏం చేశారంటే, కరువు వచ్చింది ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వారందరూ కూడా అనగా కుటుంబంతో కూడా కలిసి మోయాబు ప్రాంతం వెళ్ళారంట. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టములు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడుతున్నట్లయితే ఈ మాటలు నీకే అనే విషయం గుర్తించు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానివేసి లోక సంబంధమైన వాటికి నీ మనసును తిప్పుకొంచున్నట్లయితే ఈ మాటలు నీకే అని గుర్తించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆ రకాలుగా నిన్ను ఒక హృదయాన్ని కలవరపరిచేటువంటి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నీవు వాక్యం చదివే టైంలో, నీవు ప్రార్థన చేసే టైము వాటిని పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధినే పక్కన పెట్టి నీవు లోక సంబంధమైనటువంటి పనుల్లో మునిగి తేలుతున్నావు దేనికోసమని అడిగినట్లయితే మీరు చెప్తూ ఉండవచ్చు, నేను ఆ సమయంలో ఆ పనులు చేస్తుంటే నా అవసరతలు తీర్చబడ్డం లేదు, కొన్ని కష్టములు ఉన్నాయి అని చెప్తున్నావు. కానీ ప్రియా దేవుని బిడ్డ, మనలో కూడా చాలామంది ఎలీమెలెకు నయోమి కుటుంబస్తుల వల్లే కనబడుతున్నామండి. అవును, మోయాబు లోకమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి మోయాబులోనికి మనం అందరం కూడా వెళ్తూ ఉన్నాం. కానీ గ్రహించండి, ఏం జరిగిందంటే 10 సంవత్సరాల మోయాబు దేశంలో వారు ఉన్నారండి. 10 సంవత్సరంలో వారు మోయాబు దేశంలో చక్కగా వారు ఉన్నారు. ఏ సమస్య వారికి రాలేదా? 10 సంవత్సరాలకు ఉన్నారు. అంత మాత్రమే కాదు, తన యొక్క 2 కుమారులకు కూడా వివాహం జరిగిందంట. 2 కుమారులు కూడా మోయాబు స్త్రీలని వివాహం చేసుకున్నారు. అందులో ఒకరి పేరు ఓర్పా, మరొకరి పేరు రూతు అనే విషయము మొదటి అధ్యాయం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంటుంది. అయితే మరి 10 సంవత్సరాల తర్వాత 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత, ఎలీమెలెకు చనిపోయాడండి. ఎలా చనిపోయాడో వివరణ లేదు, కానీ బట్ వన్ థింగ్, ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. ఏమని? ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండి, దాని తర్వాత 5వ వచనం చూడండి. వారు ఇంచుమించు 10 సంవత్సరాలకు నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనును 2 చనిపోయారు. మరికొన్ని సంవత్సరాల తర్వాత మహ్లోను మరియు కిల్యోను, మరి వీరిద్దరు ఎవరు? నయోమి యొక్క కుమారులు. మరి వీరు కూడా చనిపోయారండి. ఇప్పుడు నయోమి విధవరాలు అయిపోయింది, రూతు మరియు ఓర్పా వీరు కూడా విధవరాలు అయిపోయారు. కుటుంబానికి పెద్ద లేడు, కుటుంబానికి యజమానుడు లేడు. మోయాబు దేశానికి వచ్చి తమ జీవితం సుఖంగా గడపాలని, ఏ కొరత లేకుండా చక్కటి ఆహారము వారు తీసుకొనొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా సెటిల్ అవ్వాలని ఒక ఆశతోటి మోయాబులో వారు అడుగుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలీమెలెకు తన 2 కుమారులు చనిపోయారు. నయోమి ఒంటరిది అయిపోయింది. నయోమి ఒక యూదురాలుగా, షిబికా మలోన్, ఓర్పా, రూతు వారి ఇరువురు కూడా మోయాబు ప్రాంతము చెందినటువంటి వారు. అయితే ఆ సమయంలో మరి నయోమి ఎంతగానో విచారించింది, బాధపడింది. దాని తర్వాత మరి 6వ వచనం చూస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయో ఆమె కోడండ్రును ప్రయాణమైరే. ఈ రకంగా బాధతోటి తన భర్త చనిపోయాడని, తన కుమారులు కూడా చనిపోయారని బాధ తను ఎంతగానో కలవరపరిచింది. ఆ సమయంలో నయోమి తీసుకున్న నిర్ణయమే తన జీవితాన్ని ప్రభువును స్తుతించే అనుభవంలోనికి నడిపించిందండి. హల్లెలూయా. ఈ మాటలు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ సమయంలో తను తీసుకున్న నిర్ణయం ఏదంటే, నా భర్త చనిపోయాడే, నా కుమారులు చనిపోయారే, ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని నా ఊరికి వెళ్ళాలి, బెత్లెహేములో ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలోనికి ఏ విధంగానే వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ తన మోయాబులో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ వెంటనే తను ఏమనుకున్నదంటే, లెట్ మీ
రిటర్న్ బ్యాక్, లెట్ మీ గో బ్యాక్ టు బెత్లెహేమ్. నా స్వస్థలమైనటువంటి బెత్లెహేమునకు తిరిగి వెళ్ళాలని ఒక నిర్ణయాన్ని నయోమి తీసుకుందండి. తన యజమానుడు, తన యొక్క కుమారులు తను చూసుకునే వారికి లేరు, ఎలా బ్రతకాలో తెలియడం లేదు, ఎలా ఉండాలో తెలియడం లేదు. అటువంటి పరిస్థితులు ఈ దినాలు మనం చూస్తూ ఉన్నాము. అనేకులు కూడా మన దేశంలో అనేక ప్రాంతాలలో ఏ దిక్కు లేకపోయేసరికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి తమ ప్రాణమునే విడిచిపెడుతున్నటువంటి వ్యక్తులు అనేకులు మనకి ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. కానీ నయోమి అటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదండి. అటువంటి నిర్ణయాన్ని ఎవరూ తీసుకోకూడదు. మన ప్రాణమును తీసుకునే హక్కు మనకు లేదు. ఈ ప్రాణం ఇచ్చింది దేవుడు. దాన్ని తీసుకునే హక్కు దేవునికి మాత్రమే ఉన్నది. దేవుని సమయంలో అది జరుగుతూ ఉంటుంది. కానీ నయోమి కూడా అదే రీతిగా తను ఆలోచన చేసి, సరే ఏం జరిగినా పర్వాలేదు, నా యొక్క ప్రాంతం తిరిగి వెళ్ళిపోతాను. తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమంటారో, అక్కడ ఉన్నటువంటి ఊరు వారందరూ కూడా ఎటువంటి రీతిగా అవమానపరుస్తారో, కష్టం వచ్చినప్పుడేమో వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ మంచి జరుగుతున్నప్పుడు తిరిగి వచ్చావని చెప్పి అపహాస్యం చేస్తారేమో, అందరూ కూడా హేళన చేస్తారేమో అనే ఆలోచనలు ఎన్నో తన మనస్సుకు వచ్చినప్పటికీ కూడా తను ఒకటే అనుకుంది, నేను బెత్లెహేమునకు తిరిగి వెళ్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. కలవరముతో, చింతతో కారణములు ఏదైనా, ఈరోజు మనము ఉన్నటువంటి పరిస్థితి, ఆ యొక్క కారణం ఏదైనప్పటికీ కూడా, మనం ఎంత కృంగింపచేసే విషయం ఏదైనప్పటికీ కూడా ఒకటే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లెట్ us గో బ్యాక్ టు బెత్లెహేమ్. బెత్లెహేమునకు తిరిగి వెళ్ళుదాము రండి. బెత్లెహేము అనగా దేవుడు ఉన్నటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్. దేవుని యొక్క సన్నిధి ఉండేటటువంటి స్థలము. ఎందుకంటే దేనిని బట్టి ఆ సమయంలో మరి అక్కడ నయోమి నిర్ణయం తీసుకుని యెహోవా తన జనులను దర్శించాడన్న విషయం తెలుసుకుందంట. దేవుడు తన జనుల మధ్యకి వచ్చాడు అనే విషయం తెలుసుకుంది. నయోమి ఏమనుకుందంటే, ఇంక ఏం జరిగినా పర్లేదు, నేను మాత్రము ఐ షుడ్ గో బ్యాక్ టు బెత్లెహేమ్. దేవుడు ఉన్న స్థలమునకు నేను వెళ్ళాలి. బెత్లెహేమ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ గాడ్స్ పీపుల్ ఆర్. అంత మాత్రమే కాదు, బెత్లెహేము దేవుని సన్నిధి ఉన్న స్థలం మాత్రమే కాదండి, బెత్లెహేము దేవుని ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతము. ప్రియా దేవుని బిడ్డలారా, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేను విషయం దగ్గరికి వస్తున్నాను. ఈరోజు కలవరపరుస్తున్నటువంటి విషయాలు ఏదైనప్పటికీ కూడా వాటి నుంచి నేను స్తుతించే అనుభవం నడిపించబడాలంటే అవి మార్చగలిగేది ఈ రోజు నువ్వు బెత్లెహేమ్ తిరిగి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బెత్లెహేమ్ తిరిగి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే, జనులు ఏమనుకుంటారనే ఆలోచన పక్కన పెట్టు, వారిని అపహాస్యం చేస్తున్న ఆలోచన పక్కన పెట్టు. అవును, ఏదో ఒక సందర్భాన్ని బట్టి, భర్తను బట్టియో బిడ్డను బట్టియో నీవు తెలుసో తెలియక మొత్తానికి దేవుడి ప్రాంతం నుంచి విడిచిపెట్టి మోయాబు ప్రాంతం వెళ్ళిపోయావు, లోకంలోనికి వెళ్ళిపోయావు, లోకానుసారంగా జీవించావు. సంవత్సరం గడిచిపోయాయి, కానీ ఇప్పుడు ఏం జరిగింది? అంతా కోల్పోయావు. శూన్యంగా కనబడుతుంది, సమస్తం కూడా దుఃఖముగా కనబడుతూ ఉంటుంది. ఇంకా నిన్ను చూసుకునే వారు ఎవరు లేరు, నీ పక్కన ఉండడానికి ఎవరు లేరు. కనీసం ఇప్పుడైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభు పేరిట కోరుకొని వచ్చిన ఆ నిర్ణయం ఏంటంటే, గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ పీపుల్ ఆర్. దేవుడు ఉండేటువంటి స్థలమునకు వెళ్ళు, దేవుని యొక్క ప్రజల సహవాసం మధ్య నువ్వు నివసించు. అదే నిన్ను స్తుతించే అనుభవం నడిపిస్తూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, చింతించే అనుభవాల నుంచి స్తుతించే అనుభవాలు నడిపించబడాలంటే మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నదో వాటిని తెలుసుకొని అక్కడికి వెళ్ళే వారంగా మనం ఉండాలండి. అంతేకాని పరిస్థితులు అయిపోయినాయి కదా, ఇలా జరిగిపోయింది కదా, ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచనలతోటి ఏదేదో ఊహించుకొని, జరిగిన వాటిని కూడా ఊహించుకొని నీవు నీ ఇంట్లోనే ఉంటూ, నీవు ఆ మోయాబులోని లోకంలోని జీవిస్తూ నీ యొక్క జీవితం కొనసాగించని దేవుడు చెప్పట్లేదు. అట్లీస్ట్ నౌ ఇప్పుడైనాను ప్రభు వైపు తిరగండి, ఇప్పుడైనాను ప్రభు వైపుకు మరలి రండి. దైవజనమా, మరలి రండి. కష్టములు వచ్చాయని చెప్పి దూరం అయిపోయావు, కష్టములు వచ్చాయని చెప్పి, కొన్ని ఒత్తిళ్ళు వచ్చాయని చెప్పి దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, ఎవరేదో అన్నారని చెప్పి ప్రభు యొక్క సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు. ఈ దినమున జాగ్రత్త.
దేవునికి దూరం అయిపోయినటువంటి గతి ఏం జరిగిందో ఎలీమెలెకు కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడైనను అటువంటి కీడు జరగక మునుపే రిటర్న్ బ్యాక్ టు గాడ్, దేవుని సన్నిధికి రండి. దేవుడు యొక్క సన్నిధికి, దేవుడు ఉండే ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్ ఉండే స్థలానికి రండి, బెత్లెహేముకి రండి. ఆ మొదటి భక్తిని ఎందుకు మానివేసావు? ఈరోజు ఎంత చేస్తున్నా కూడా నా దేవుడు నాకేం చేశాడని చెప్పి దూరం అయిపోయావు. కానీ ఏం జరిగింది ఈరోజు? కనీసం ఇప్పుడైనా తిరిగి దేవుని వైపుకి రండి. నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారని భక్తులు వాక్యంలో చెప్పారే, ఈ విషయాన్ని ఎలా మర్చిపోతున్నామండి మనం అందరము? నరులు శ్రమానుభవమునకే, శ్రమను అనుభవించడానికే పుట్టుచున్నారు. శ్రమలు, ఈ యొక్క బాధలు మన జీవితంలో ఒక భాగం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి శ్రమ మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అది మన విషయంలో కావచ్చు, మన యొక్క కుటుంబ విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి శ్రమ ద్వారా మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ వాటిని అనుభవించడానికి నరులు పుట్టుచున్నారని వాక్యం సెలవిస్తున్నప్పుడు అనుభవించకుండా పారిపోవడానికి ఎందుకు నువ్వు ఇష్టపడుతున్నావు? ఎందుకు ప్రభు సన్నిధిని విడిచిపెట్టి దూరం అయిపోతున్నావు? ఎలీమెలెకు వలె కష్టం వచ్చిందని చెప్పి ఏం చేశారంటే బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళారంట. కానీ ఏం జరిగిందంటే ఎక్కడైతే సెటిల్ అయిపోదాం అనుకున్నారో దేవుని విడిచి దేవుని దూరంగా ఉంటూ సెటిల్ అవ్వలేకపోయారండి. వారు సెటిల్ అవ్వలేకపోయారు. నయోమి కూడా ఒకవేళ ఆ రోజు సరే నా భర్త తీసుకొచ్చాడు కదా, నేనైనా కనీసం స్థిరపడతాను అని చెప్పి అనుకోలేదంట. ఇప్పుడైనా నేను బెత్లెహేమును తిరిగి వెళ్తాను, నా దేవుని యొక్క స్థలమునకు నేను వెళ్తాను అని ఒక తీర్మానంతో బెత్లెహేము తిరిగి వెళ్ళడానికి తను పూనుకున్నది, బయలుదేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మనం అందరం కూడా ఈ సందర్భాల్లో ప్రార్థనలకు, వాక్యమునకు, ప్రభు యొక్క మందిరానికి, సన్నిధికి దూరం అయిపోతున్నాము. కారణాలు మనకే తెలుసు. ఎవరెవరో ఏదో అంటున్నారని, ఎవరెవరు ఏదో చెప్తున్నారని, అది భయము కావచ్చు, ఆందోళన కావచ్చు, అనారోగ్యము కావచ్చు. బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, బెత్లెహేమును విడిచి వెళ్ళిపోతున్నారు. మీరు బెత్లెహేమును విడిచి వెళ్ళిపోతున్నారు, మోయాబులోనికి వెళ్ళిపోతున్నారు, మోయాబులోనికి అడుగు పెడుతున్నారు, మోయాబులో నివసించుటకు ఇష్టపడుతున్నారు. అక్కడంతా బాగుందే, ఇంకే ప్రాబ్లం లేదే అని అనుకుంటూ సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. అదే లైఫ్ స్టైల్ కొనసాగి ఆశపడుతున్నారు. కానీ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మోయాబులో ఎక్కువ కాలం ఉండలేవు. అధిక కీడు జరగక మునిపే బెత్లెహేమునకు తిరిగిరా, ఇప్పుడైనా బెత్లెహేమునకు తిరిగిరా అన్నాడు. ఆది కాండంలో యోసేపు పరిపాలన సమయంలో దేవుడు ఫరోకు ఒక కళ చూపించి ఆ కళ భావమును కూడా యోసేపు ద్వారా తెలియజేశాడు. ఆ కళలో కూడా, ఆ భావంలో కూడా మనకి ఏం వివరణ చూస్తూ ఉంటామంటే, దేవుడు రాబోతున్న దినాల్లో 7 సంవత్సరాలు సమృద్ధమైన పంటని ఇస్తాడని, మరి దాని తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు కరువుతో ఉండే పరిస్థితులు ఇస్తాడని, సంభవించబోతున్న ఒక కళను, భవిష్యత్తుకు వచ్చే విషయాన్ని ఫరోకి చూపించినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు కాలంలో ఈ కళను ఫరోకి దేవుడు దయచేసినప్పుడు, యోసేపు దీన్ని వివరించినప్పుడు దీని యొక్క అర్థం ఈరోజు మనకి ఎలా అన్వయింపుగా కనబడుతుంది. అవును, మన జీవితంలో కొన్ని సంవత్సరాలు సుఖములు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు దుఃఖం కూడా ఉంటాయి. అదే మన జీవితము. ఈ శ్రమ కష్టం వచ్చిందని చెప్పి బెత్లెహేము విడిచిపోతున్న వాళ్ళారా, ఇప్పుడైనా మోయాబు నుంచి తిరిగి బెత్లెహేముకు రండి. Come to the place where God's presence is, and that is the place where your worries are transformed to worship. ఆ స్థలములోనే నీ చింత స్తుతించే అనుభవంలోనికి రూపాంతరముగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రములో. హల్లెలూయా. కమ్ బ్యాక్ టు బెత్లెహేము తిరిగి రండి. అదే నయోమి తీసుకున్న ఒక తీర్మానం అండి. తర్వాత తన 2 కోడలు చెప్పింది. ఏమని చెప్పింది? నేను వెళ్తున్నాను బెత్లెహేముకు, మీరెందుకు వస్తారు? మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకా యవ్వనస్తులే, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, మళ్ళా మీ ఫ్యామిలీ, మీ జీవితం మీరు స్థిరపరచుకోండి.
అని వారిద్దరు పంపడానికి ఆ మాట చెప్పినప్పుడు ఓర్ప వెళ్ళిపోయింది. రూతు మన నయోమితో పాటే బెత్లెహేముకు రావడానికి కూడా ఇష్టము కనబరిచినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే 21వ అధ్యాయం 21వ వచనంలో మన నయోమి చెప్పిన మాట చూడండి. నేను సమృద్ధి గల దాననే వెళ్తే భర్తతో వెళ్ళాను, కుమారుడితో వెళ్ళాను, ఆ సమయంలో ఏమేమి మన దగ్గర వాటిని తీసుకుని వెళ్ళాను. కానీ ఇప్పుడు ఎలా తిరిగి వచ్చిందంట, తిరిగి బెత్లెహేము ఎలా తిరిగి వస్తుందంట, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. రిక్తురాలిగా, ఈ పదము చాలా తక్కువ సందర్భాల్లో ఈ పదము రిక్తురాలుగా అనే మాట వాక్యంలో చాలా తక్కువ సందర్భాలు కనబడుతూ ఉంటుంది. యేసయ్య ఈ భూమికి వచ్చినప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట కనమంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనలో ఏమీ లేకుండా తన మహిమ ప్రభావం అంతని కూడా విడిచిపెట్టి మన వల్లే దాసుడు వల్లే ఈ లోకానికి వచ్చాడని అర్థం. అదే రకంగా నయోమి యొక్క జీవితంలో కూడా అదే జరిగిందంట. సమృద్ధి గలదానిగా మోయాబులో అడుగుపెట్టిందంట. కానీ లోకంలో అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తున్న లోకం నీ దగ్గర ఉన్నదంతా కూడా లాక్కుంటుందంటే. దేవుని నుంచి నువ్వు దూరం అయిపోయిన తర్వాత, ప్రార్థన జీవితం నుంచి నువ్వు దూరం అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న సమస్తాన్ని కోల్పోతావే కానీ ఇంకా అధికంగా సంపాదించుకోవడానికి అవకాశమే ఉండదు. అక్కడ నీవు అనుకుంటూ ఉంటావు, ఒక భ్రమలో జీవిస్తూ ఉంటావు, నేను ఇంకా ఎక్కువ పొందుకుంటున్నాను, నువ్వు ఇదివరకంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నాను, ఈ లైఫే బాగుంది అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ ఒక సమయం రాబోతుంది, అప్పుడు మాత్రమే నువ్వు గ్రహిస్తూ ఉంటావు ఏమనంటే రిక్తురాలిగా, రిక్తునిగా మన జీవితాలు మారిపోతాయి. నీవు లోకంలో మోయాబులో జీవించడానికి ఆశ కనబరుస్తున్నట్లయితే నయోమి చెప్పిన మాట గమనించండి. నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా. నయోమి అనగా అర్థము మధురము. కానీ నయోమి తన పేరు మార్చుకుంది. ఏమని చెప్తుందంటే 22వ వచనము, నయోమిని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అయితే తర్వాత మనము 1వ అధ్యాయంలోనే మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి వచనాల్లో మన నయోమి 20వ వచనం చూడండి. 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మారా అనగా అర్థము అక్కడే ఉంది కదా, చేదు. మధురమైనటువంటి అనుభవం నుంచి చేదైన అనుభవంలోనికి నడిపించబడేటువంటి స్త్రీ నయోమి. కానీ ఆ చేదైన చింతతో ఉన్నటువంటి అనుభవము ఇంకా అలాగే ఉంటుందా? నువ్వు ఏమాత్రము దేవుని వైపు తిరగకుండా ఉంటే అలాగే ఉంటుంది. కానీ దేవుని వైపుకి ఇప్పుడైనా తిరిగితే మాత్రం ఈ చేదైన అనుభవాల నుంచి మధురమైన అనుభవంలోనికి తిరిగి మరింతగా దేవుడు మన జీవితం నడిపించగలడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేదైన మరాను పోలినటువంటి స్థలముల నుంచి మన దేవుడు మధురమైనటువంటి స్థలములోనికి నడిపించగలడు. అందుకని మన పాట పాడుతూ మారాను పోలిన చేదైన స్థలము నుండి మరి ఆ యొక్క నయోమి అనుభవమే మరి ఆ మాటలుగా మనం గుర్తించాలి. చేదైన అనుభవంలో ఉంది వరీ. షీ వాజ్ వరింగ్ అబౌట్ హర్ ఫ్యూచర్, షీ వాజ్ వరింగ్ అబౌట్ హర్ లైఫ్. తన జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి, ఇంకేం జరగబోతుందనే చింత తను ఎంతగానో కలవరపరుస్తుంది. అటువంటి సమయంలో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను బెత్లెహేమును తిరిగి వెళ్తాను. ఐఎమ్ బిటర్ నౌ, నేను చేదుగా, నా జీవితం చేదుగా, ఐఎమ్ ఎంప్టీ నౌ, నా జీవితంలో ఇంక ఏమి లేదు. దర్ ఇస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. నా జీవితంలో ఏమి లేదు, నా చేతిలో ఏమి లేదు, నన్ను చూసుకునే వాళ్ళు లేదు, ఇంక ఏమి లేదు. బట్ వన్ థింగ్ ఐ బిలీవ్, నేను మాత్రం బెత్లెహేమును కనుక దేవుని సన్నిధికి, దేవుని వైపుకి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి తిరిగి బెత్లెహేముకు రావడానికి ఇష్టపడింది, వచ్చిందంటూ కూడా. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, తను బెత్లెహేముకు రావడం, తిరిగి రావడం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్లేస్ where God's presence is, but also I told you it is a place where God's people are. దేవుని ప్రజలు నివసిస్తున్న ప్రాంతము అది. నీవు చింతిస్తున్నావా? అండ్ ఐ ఎంకరేజ్ యూ టు స్పీక్ విత్ గాడ్లీ పీపుల్. భక్తి గల వారితో నువ్వు మాట్లాడు, భక్తి గల వారితో నీవు సహవాసం కలిగి ఉండు, భక్తి గల వారితో, దేవుని ప్రజలతో నీ అనుబంధాన్ని ఎక్కువగా కలిగి ఉండు. మా పక్కింటి వారు మంచి కూరలు ఇస్తూ ఉంటారు, ఎదురింటి వారు చక్కగా మాట్లాడుతూ ఉంటారే, లేకపోతే మా వెనకున్న పైన వారు ఇంకా మంచిగా మాతో ఉంటారే, పిల్లలతో చక్కగా ఆడుకుంటారే అని చెప్పి వారితో నీవు అధికమైన సమయం గడుపుతున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో వారు బాహ్య సంబంధంగా నీకు సహాయం చేయవచ్చేమో, కానీ నిన్ను బలపరిచేది కేవలం దేవుని ప్రజలు మాత్రమే విషయాన్ని గుర్తించు. అసలైనటువంటి దైవికమైనటువంటి సహాయము దేవుని ప్రజల దగ్గర నుంచి వస్తుందనే విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తించాలి. అప్పుడే నీ బ్రతుకు
చింతిస్తున్న అనుభవం నుంచి స్తుతించే అనుభవం నడిపించబడుతుందండి. హల్లెలూయా. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్ దట్ హెల్ప్స్ అస్ అండ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ అస్ ఫ్రమ్ వరీ టు వర్షిప్. దేవుని ప్రజలతో కలిసి ఉండాలనే ఆశ, దేవుని ప్రజలతో నివసించాలనే ఆశ ఆ రోజు నయోమి తీసుకున్న నిర్ణయంలో ఈ రెండు కనబడుతున్నాయి. దేవునితో ఉండాలని, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలని మొదటిగా, దేవుని ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో వారికి దగ్గరగా ఉండాలని రెండవదిగా. బెత్లెహేము తిరిగి రావడం అంటే ఈ రెండు అర్థాలు ఇక్కడ మీకు కనబడుతూ ఉన్నాయి. వేర్ గాడ్ ఈజ్ లెట్ మీ బీ దేర్. ఎక్కడైతే దేవుని సన్నిధి దేవుడు ఉన్నాడో నేను అక్కడ ఉంటాను, అక్కడికి తిరిగి వద్దాము. వేర్ ప్రేయర్స్ ఆర్, ప్రార్థనలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను ఉండాలి. వేర్ గాడ్స్ పీపుల్ ఆర్ లెట్ మీ బీ దేర్. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను అక్కడ ఉంటాను. బికాజ్ దేర్ ఐ ఫైండ్ ద ట్రూ పీస్. అక్కడే నేను నిజమైనటువంటి శాంతి సమాధానం పొందుకుంటాను. ఆ యొక్క సమయమును, నా యొక్క సమయమును దేవుని ప్రజలతో నేను గడుపుతూ ఉన్నట్లయితే, అండ్ వీ ఆల్ హ్యావ్ దీస్ ఎక్స్పీరియన్సెస్, మన అందరి జీవితంలో కూడా ఈ అనుభవాలు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో మాట్లాడినటువంటి సమయంలో కలిగేటువంటి ఆదరణ ఒకటైతే, లోపక సంబంధంగా అన్యులుగా జీవిస్తున్నటువంటి వారి యొక్క మాటలు లోకపరంగా కనబడుతూ ఉంటాయి. అంటే దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమి లేకపోయినా కూడా విశ్వాసముతో దేవుడు చెయ్యగలడు అనే నమ్మకాన్ని నీ మనసులో నాటుతూ ఉంటారండి. అదే లోక సంబంధులు అయితే ఏం చెప్తూ ఉంటారండి, ఇదిగో విశ్వాసము, అది మాట కూడా రాదు, మంచి డాక్టర్ అయితే జరుగుతుంది లేకపోతే జరగదు, ఈ టాబ్లెట్స్ మంచిగా ఉంటే పనిచేస్తే అదృష్టం జరుగుతుంది లేకపోతే జరగదు, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. బట్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్ అండ్ విత్ గాడ్స్ పీపుల్, ట్రూ ఫెయిత్, నిజమైన విశ్వాసం నీ హృదయంలో నింపబడుతుందండి. హల్లెలూయా. అండ్ దట్ నయోమి తీసుకున్న నిర్ణయంలో ఈ రెండు కనబడుతున్నాయి. ఈరోజు చింతిస్తున్నావా? అండ్ ఐ వాంట్ యూ టు ఎంకరేజ్. ఈ కరోనా పరిస్థితులను బట్టి గడిచిన అనేక మాసం నుంచి కూడా వి ఆల్ హ్యావ్ లాస్ట్ ద ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరము సహవాసము కోల్పోయాం. మేబీ సమీపంగా ఉన్నవారు ఆ సహవాసం కలిగి ఉన్నారేమో, కానీ బట్ వన్ థింగ్, ఇదివరకటి వలె అటువంటి ఒక మంచి సహవాసం, అంటే ఆ రిలేషన్షిప్ని కొనసాగించలేకపోతున్నాం. మన ప్రార్థనలో పంచుకోలేకపోతున్నాము. దేవుని ప్రజలతో, బిడ్డలతో మాట్లాడలేకపోతున్నాము. అవును, పరిస్థితులు అలా మార్చేస్తాయి. అండ్ దట్స్ వై, అందుకే చెప్తున్నాను నేను ఈ మాటలన్నీ కూడా. బట్ వన్ థింగ్, ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో దేవుని బిడ్డలతో మాట్లాడండి. నువ్వు చింతిస్తున్న సమయంలో, కారణం ఏదైనా కావచ్చు, నీ మనస్సుకు ఎవరైతే జ్ఞాపకం వస్తూ ఉంటారో వారికి మాట్లాడండి. ఫోన్ చేసో ఏదో రకంగా మాట్లాడండి. నిజమైన దేవుని బిడ్డలు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తారు, వాక్యము ద్వారా ఆదరిస్తూ ఉంటారు, బలపరుస్తూ ఉంటారు. అండ్ వెన్ యూ స్పీక్ విత్ దెమ్ అండ్ ట్రూలీ ఇట్ కంఫర్ట్స్ యూ. నిజమైన ఆదరణ నీకు కలుగుతూ ఉంటుంది. అండ్ దట్స్ వాట్ నయోమి డిడ్. అదే నయోమి చేసినటువంటి పని. ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ టు బెత్లెహేమ్ బికాస్ దెర్ ఈస్ గాడ్స్ విజిటేషన్. దేవుడు దర్శించాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, నేను వెళ్తాను దేవుని దగ్గరికి. అండ్ దెర్ ఆర్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకు ఉన్నారు. ఇంక ఏం జరిగినా పర్వాలేదు, నేను మాత్రము దేవుని ప్రజలకు దగ్గరగా నేను నివసించాలని ఆశపడుతున్నాను. అండ్ దట్ డెసిషన్ ట్రాన్స్ఫార్మ్డ్ నయోమీస్ లైఫ్ ఫ్రమ్ వరీ టు వర్షిప్. ఈ నిర్ణయమే నయోమి జీవితాన్ని చింత నుంచి స్తుతించే అనుభవంలోనికి నడిపించిందండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఉన్నారండి దేవునికి దూరమై, దేవుని బిడ్డలకి దూరమై, మందిరానికి వస్తున్న సమయంలో పక్కన కూర్చునేవారు, మాట్లాడుకునేవారు, పలకరించుకునేవారు, యోగక్షేమాలు పలకరించుకుంటూ తెలుసుకుంటూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా అటువంటి అనుబంధము ఉన్నదా? డూ వీ హ్యావ్ ద సేమ్ ఫెలోషిప్ ఈవెన్ టుడే ఇన్ దీస్ డేస్? అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. ఇదే ఒక విధానము. ఏమనంటే వరీ టు వర్షిప్లో నడిపించబడాలంటే నయోమి వలె లెట్ us కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. మనం మునుపునటువంటి భక్తి జీవితం మరలా కలిగి ఉందాం.
ఆగిపోయిన ప్రార్థనలను మళ్ళా ప్రారంభించుదాము. ఆగిపోయిన వాక్యము వినే అనుభవాలని మళ్ళా ప్రారంభించుదాము. ఆగిపోయిన క్రమశిక్షణతో కూడిన భక్తిని మళ్ళా ప్రారంభించుదాము. దట్ ఈస్ వాట్ అబౌట్ బెత్లెహేమ్ స్పీక్స్ అబౌట్. అదే బెత్లెహేమ్ గురించి బెత్లెహేమ్ ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ప్రభు ఒకటే చెప్తున్నాడు, నయోమి వాళ్ళు తిరిగి రండి. అండ్ హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ us. ఆయన సిద్ధముగా తప్పకుండా నన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. దాసునిగా దాసురాలుగా కాదు, తన సొంత బిడ్డగా ఆయన అంగీకరిస్తాడండి. హల్లెలూయా. ద సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ వి ఫైండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఇటువంటి ఒక సంఘటనే క్రొత్త నిబంధనలు లూకాసు సువార్త 15వ అధ్యాయం కనబడుతూ ఉంటుంది. ది లాస్ట్ సన్, ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా వాట్ హ్యాపెన్ టు హిమ్? ఏం జరిగిందండి? తన తండ్రి దగ్గర ఆస్తిని అడిగి తీసుకొని అంత బాగానే ఉన్నప్పటికీ కూడా తనంతా తీసుకొని వెళ్ళిపోయాడు. దూరదేశంలోకి వెళ్ళాడు, దుర్వ్యాపారములు చేశాడు, సమస్తము నష్టపరుచుకున్నాడు, పందుల మధ్య వాటిని మేపుతూ బ్రతకాల్సిన పరిస్థితి. చివరికి పశ్చాత్తాపపడి తను చెప్పిన మాట ఒకటి ఏంటంటే, నేను దేవుని ఎడల తప్పు చేశాను, ఇప్పటికే తిరిగి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? నా తండ్రి ఇంటికి. లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్. నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. అట్లీస్ట్ ఇఫ్ హీ డజంట్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ సన్, ఒకవేళ ఆయన తన కుమారుడుగా దాన్ని అంగీకరించకపోయినా, లెట్ మీ లివ్ లైక్ ఎ సర్వెంట్, కనీసం దాసునిగా ఆయన బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డూ, ఒకటి మాత్రం చేయాలనుకుంటున్నాను, లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంటికి తిరిగి నేను వెళ్తాను. అదే చేశాడు తప్పిపోయిన కుమారుడు. హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ ఫాదర్స్ హౌస్. తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళడానికి తను ఆలోచించాడు, నిర్ణయించుకున్నాడు, ప్రయాణం ప్రారంభించాడు. తండ్రి ఇంటికి తాను చేరువవుతున్న సమయంలో తండ్రి దూరముగా ఉండగానే తండ్రి చూచి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించి ముద్దాడి ఆ కుమారుని స్వీకరించి తనకు ఒక ప్రశస్త వస్త్రం ధరింపచేసి దానిని బట్టి ఒక గొప్ప పండుగ ఆ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని ఒక చక్కటి స్థానం అని, దాసునిగా కాదు, నువ్వు నా కుమారుడివే, ఎప్పటికీ నా కుమారుడివే. హల్లెలూయా. ఈరోజు దేవుని దూరం అయిపోయినప్పటికీ కూడా ఆ దేవుడు నిన్ను కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు కావు అని ఏమాత్రం అనుకోవద్దండి. ఒకవేళ ఈరోజు తిరిగి మళ్ళా దేవుని వైపుకు, ఆ ప్రార్థన జీవితంలోనికి, ఆ యొక్క మందిరం వైపుకు నువ్వు తిరగలుగుతున్నట్లయితే ప్రభు ఒకటే చెప్తున్నాడు, నీవు ఇప్పటికీ కూడా నా కుమారుడివే, నా కుమార్తెవే. అండ్ దట్ ఈస్ ద పవర్. అదే నిజమైనటువంటి గొప్ప అనుభవం అండి. వరీ టు వర్షిప్. చింతిస్తూ బాధిస్తూ అక్కడే పడి చనిపోయి నాశనం అయిపోతాను, ఇక నేను ఇంటికి వెళ్ళను, అవమానం పొందుకోనని చెప్పి అక్కడ ఉండిపోలేదు. ఆనాడు తప్పిపోయిన కుమారుడే కానీ నయోమి కానీ వారు ఒకటే అనుకున్నారు, తిరిగి వెళ్తాను దేవుని దగ్గరికి, దేవుని ప్రజల దగ్గరికి, వారితో కలిసి ఉంటాను, దేవునితో కలిసి ఉంటాను. అదే జరిగింది. 22వ వచనము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనము, అట్లా నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాయలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. వారిద్దరు కూడా బెత్లెహేము చేరారు. ఇంకా అక్కడ వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి రూతుని పంపించింది బయటికి, ఏదైనా పని కోసము వెళ్ళింది. మొత్తానికి ఆ 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక పొలంలోకి వెళ్ళి పనులు చేసినట్లుగా, మరి అక్కడ బోయాజు అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లుగా ఆ వ్యక్తి గురించి వాక్యం ఏం చెప్తూ ఉంది. రూతు మరియు నయోమి మరియు ఎలీమెలెకు మరి వీరికి ఒక సమీప బంధువుడిగా బోయాజు ఉన్నాడని గుర్తించండి. ఒకవేళ నయోమి తిరిగి బెత్లెహేము రాకపోతే బోయాజు కలిసేవాడు కాదు, బోయాజు కలవకపోతే ఆ కుటుంబంలో సంతోషం వచ్చేది కాదు, రూతుకి వివాహం అయ్యేది కాదు. తిరిగి వచ్చింది కనుకనే బోయాజు కలుసుకోగలిగారు వాళ్ళిద్దరు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగి వస్తున్నట్లయితే దేవుడు మన కొరకు ఒక బ్లెస్సింగ్ని ఆల్రెడీ సిద్ధంగా పెట్టాడండి. హల్లెలూయా. నువ్వు తిరిగి రావట్లేదు, అందుకని దాన్ని చూడలేకపోతున్నావు. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ బ్యాక్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిటర్న్ బ్యాక్, నువ్వు తిరిగి రాగలుగుతున్నట్లయితే, దేవుని ప్రజలతో సహవాసం తిరిగి నువ్వు కోలుకోగలుగుతున్నట్లయితే, యూ నెవర్ నో వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్, వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ దేర్. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి, ఏర్పరిచినవి నీకు తెలియదు. బట్ ఎప్పుడైతే తిరిగి వస్తావో దేవుని వైపుకి, ఎప్పుడైతే తిరిగి దేవుని ప్రజలతో నివసించడానికి ఆశపడి తిరిగి వస్తావో, అప్పుడు మాత్రమే చూడగలవు బోయాజు అనే ఆశీర్వాదమును. హల్లెలూయా. ఎందుకంటే బోయాజు తర్వాత రూతుకు పని ఇచ్చినట్లుగా
మరి తర్వాత రూతు ఇంటికి వచ్చి మరి బోయాజు గురించి నయోమి చెప్పినప్పుడు విషయాలు తెలుసుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. బోయాజు ఎవరో మన సమీప బంధువు, ఒకవేళ తన వలన ఏదైనా సహాయం దొరుకుతుందేమో, ఒకవేళ తన వలన ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతోటి చివరికి నయోమి ఎలాగైనా మరి బోయాజు రూతు వివాహం జరగాలని మరి ఎంతగానో ఆశపడినట్లుగా మరి 3వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి వాక్య భాగంలో అంతగా మనకు కనబడుతూ ఉంటుంది. చివరికి మరి బోయాజు రూతు వారి ఇరువురు కూడా వివాహము కూడా చేసుకున్నట్లుగా చూస్తూ ఇవన్నీ క్లుప్తంగా వివరంగా ఈ క్లుప్త మాటలు మేము పెడుతున్నారు. 2-3 అధ్యాయులు మాటలు. తర్వాత బోయాజు రూతు వారిద్దరికి కూడా వివాహం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. వారిద్దరు కూడా వివాహమైన తర్వాత గమనించండి 4వ అధ్యాయము. లెట్ మీ రీడ్ 4th chapter. లెట్ మీ రీడ్ ఫ్రమ్ వర్స్ 12 onwards. 12వ వచనం నుంచి చదవని ఆశపడుతున్నాను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వని రాలి వలన నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె నుండునుగాక అనేది. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదుగు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. మరి బోయాజు రూతు వీరిద్దరికి కూడా వివాహమైనది. మరి ఇద్దరు వివాహమైన తర్వాత దేవుడు వారిని దర్శించాడని, వారిని దర్శించిన తర్వాత మరి వారికి కుమారుడు పుట్టాడనే విషయం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ మాటలు ఇక్కడ దీని పట్లుగా నేను ఒక్క నుంచి చెప్తున్నానంటే, ఈ రూతు విధవరాలు, మోయాబీయురాలు, ఒక అన్యురాలు. కానీ తన అత్తైన నయోమి తీర్మానంతో తాను కూడా ఏకీభవించి తిరిగి మరి బెత్లెహేము తిరిగి వచ్చిన స్త్రీగా కనబడింది. కానీ రూతు వలన గొప్ప దీవెన రూతుకు కాదండి, నయోమికి జరిగినట్లుగా మనం గుర్తించాం. ఎందుకంటే ఈరోజు మనం వాక్యం ధ్యానం చేస్తున్న ఈ మాటలు కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నయోమి గురించి చూస్తున్నాం. నయోమి వాస్ ద పర్సన్ హూ వాస్ కంప్లీట్లీ వరింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. తన గురించి ఎక్కువగా చింతిస్తున్నటువంటి స్త్రీ, తన భవిష్యత్తుని గురించి కలవరపడినటువంటి స్త్రీ. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయమే బెత్లెహేమునకు తిరిగి వెళ్తాను, దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని ప్రజలతో కలిసి ఉంటాను. ఆ నిర్ణయమే రూతు బోయాజుల వివాహము జరగడానికి కారణంగా కనబడుతుంది. ఆ నిర్ణయమే రూతు బోయాజులకు కుమారుడు పుట్టడానికి కారణంగా కనబడుతుంది. ఇప్పుడు 14వ వచనం చదువుకుందాము. రూతు 4:14. అప్పుడు స్త్రీలో ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని. హల్లెలూయా. అప్పటి వరకు బంధువులు లేరు, ఎందుకంటే ఉన్న భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. రిక్తురాలిగా ఒంటిగా తను ఏమాత్రము కూడా లేని దానిగా వచ్చింది. కానీ వచ్చిన తర్వాత రూతు బోయాజుని వివాహం చేసుకోవడము, వారి కుమారుడు పుట్టడము. ఇప్పుడు పక్కనున్న స్త్రీలు వారందరూ కూడా నయోమిని చూసి ఏం చెప్పారంటే, నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. హల్లెలూయా. నిజంగా ఎంత ఘనమైన కార్యం అండి. ఒకానొక సందర్భంలో చింతతో ఉన్నటువంటి నయోమి జీవితము తన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. అండ్ దిస్ ఈజ్ వరీ టు వర్షిప్లో ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా కొంత ముందుకు వెళ్తున్నాను. అప్పుడు స్త్రీలో 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనమున నీకు పోషకుడుగునని నయోమితో చెప్పిరి. 16వ వచనం, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగట నుంచుకొని వానికి దాదిగా నుండెను. 17వ వచనం చదవండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప కార్యము దేవుడు నయోమి పట్ల జరిగించాడు. ఒంటిగా రిక్తురాలుగా వచ్చేటువంటి నయోమి బోయాజు రూతులకు కుమారుడు పుడితే ప్రజలందరూ కూడా ఏమని పిలవడం ప్రారంభించారంటే, నయోమికి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. నయోమికి ఎవరు లేరని చెప్పి దేవుడే నయోమికి ఒక కొడుకుని ఇచ్చాడు. హల్లెలూయా. నయోమిని ఒంటిగా విడిచిపెట్టలేదు దేవుడు. తిరిగి దేవుని వైపుకు తిరిగింది కాబట్టే, దేవుని ప్రజల దగ్గర నివసించిన ఆశపడింది కాబట్టే దేవుడు తనను విడిచిపెట్టలేదండి. దేవుడు తనను విడిచిపెట్టలేదు. తనను బట్టి దేవుడు స్తుతి పొందుకున్నాడు,
స్త్రీలు చూచి యెహోవా స్తుతింపబడును గాక అని ప్రభువుని ఆరాధించారు. అండ్ ద వర్షిప్ ద లార్డ్. మరి నయోమి కూడా ఒంటిగా ఉందనుకున్నది, కానీ అందరు కూడా చూసి ఏం చెప్పారు, నయోమికి కుమారుడు పుట్టారని అందరు చెప్పుకోవడం ప్రారంభించారంటండి. హల్లెలూయా. తన మనవడే తన కుమారుడిగా పెంచిందండి. తన మనవడిని తన కుమారుడిగా పెంచినటువంటి స్త్రీ నయోమి ఏమి లేని దానిగా వచ్చి తన మనవడిని పెంచి ఓబేదు, ఆ ఓబేదు వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తే దావీదు వంశం నుంచి వచ్చిన వ్యక్తే మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామండి. ఒకవేళ నయోమి బెత్లెహేమ్కు రాకపోతే ఏ వంశం నుంచి వేసి వచ్చో మనకైతే తెలియదు. ఒకవేళ నయోమి బెత్లెహేముకు దేవుని దగ్గరికి, దేవుని ప్రజల దగ్గర ఉండడానికి ఆశపడి తిరిగి రాకపోయినట్లయితే ఓబేదు పుట్టేవాడో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే రూత్ అసలు వచ్చేదో కాదో కూడా తెలియదు కదా. కానీ తిరిగి వచ్చింది ఆ వంశావళి నుంచి మన ప్రభు అయిన యేసు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కోసము బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన కుటుంబము, కానీ అంతా కోల్పోయారు. తను తిరిగి వచ్చింది ఏమి ఆశించకుండా. బట్ దేవుడు ఏం చేశాడంట, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడంట, మనుషులను ఇచ్చాడు లోకపరంగా. ఆ సమయంలో కోతతో పాటు ఆహారం ఇచ్చాడు. మెటీరియల్ ఏ ఆహారం కోసమైతే మోయాబుకు వెళ్ళిందో తిరిగి వచ్చిన తర్వాత దేవుడు బెత్లెహేములోనే ఆహారం దయచేశాడండి. బికాజ్ బెత్లెహేమ్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ బ్రెడ్. దాన్ని విడిచి ఎందుకండి వెళ్తున్నారు? జీవాహారమైన యేసుని విడిచి ఎందుకండి మీరు తిరిగి వెళ్ళిపోతున్నారు? శ్రమలు, కష్టములు జీవితంలో ఒక భాగమని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? అవి కొంతకాలం ఉంటే తర్వాత అవి వెళ్ళిపోతాయని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఆ ఉన్న కొంతకాలం ఎంతగానో కలవర బాధ పెడుతుంది, అవును వాస్తవమే. కానీ ఆ కొంతకాలం తట్టుకుంటే అటు పిమ్మట ప్రభు నీ కొరకు నా కొరకు ముందు పెట్టిన మహిమ ఎంతో గొప్పది అనే విషయాన్ని వై ఆర్ వి ఫర్గెటింగ్? ఎందుకు మనం మర్చిపోతూ ఉన్నాము? తిరిగి వచ్చింది మెటీరియల్ బ్లెస్సింగ్స్తో పాటు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా. ఏ రకంగా అంటారా? యేసయ్యని లోకానికి పంపించి ఈరోజు మనమందరం కూడా ఆయన కుమారుడుగా మార్చబడ్డామంటే ఆ రోజు నయోమి నేను తిరిగి బెత్లెహేమ్ వెళ్తాను అని తీసుకున్న తీర్మానమా? ప్రియా దేవుని బిడ్డలారా, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసము లోకంలో అడుగుపెట్టా. కానీ నీవు దేవుని వైపు కనీసం ఇప్పుడైనా తిరిగి రాగలుగుతున్నట్లయితే మెటీరియల్ బ్లెస్సింగ్స్తో పాటు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా దయచేసేవాడు మన దేవుడు. కాబట్టి ఏ శ్రమను బట్టి నువ్వు దేవుని దూరం అయ్యావో నాకు తెలియదు. ఏ ఒక్క బాధను బట్టి కలవరపడుతూ ప్రార్థన చేయటము తగ్గిపోయిందో నాకు తెలియదు. ఏ కారణమును బట్టి ప్రార్థన నీ జీవితంలో దూరం అయిపోయిందో ఐ డు నాట్ నో. ఏ కారణం బట్టి సన్నిధికి దూరం అయిపోయావో, దేవుని ప్రజలకు దూరం అయిపోయావో, దైవజనులకు దూరం అయిపోయావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ప్రభు చెప్తున్నాడు, కనీసం ఇప్పుడైనా దూరమైపోయిన మీ జీవితాల్లో ఎలీమెలెకు కుటుంబంలో కలిగిన కీడు రాకమునుపే తిరిగిన ఎడల దేవుని వైపుకు, బెత్లెహేము వైపుకు, దేవుని ప్రజల వైపు ఇప్పుడైనా కలిసి తిరిగి వచ్చినట్లయితే ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్తో పాటు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నా మాటలు కాదు. బోయాజు ఉన్నాడన్న విషయము వచ్చేంత వరకు నయోమికి కూడా అంతగా గుర్తులేదు. తిరిగి వచ్చింది కనుకే బోయాజును చూడగలిగింది. బోయాజు ద్వారా తన యొక్క ఒంటరి జీవితము దూరం అయిపోయింది. ఎంత గొప్ప అద్భుతం! ఈరోజు తిరిగి రాగలవా దేవుని వైపుకు? మరలి రాగలవా దేవుని వైపుకు? ఓ 2 వచనములు చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను,
వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవా వైపు తిరిగిన ఎడల దేవుడు వారిని తప్పకుండా జాలిపడతాడు, ఆయన తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి దేవుని ఎంతో బాధ పెట్టానని చెప్పి, దూషించానని చెప్పి, లేకపోతే ఎంతగానో కోపగించుకున్నానని చెప్పి, కారణం ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఈరోజు తిరిగి రాగలుగుతున్నట్లయితే తిరిగి నీ పైన దేవుడు జాలి చూపించడానికి ఆశపడుతున్నాడు, నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుంది. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈరోజు ఇప్పటికైనా నీవు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా మన వైపు తిరుగుతాడు. మన తట్టు తిరిగి మనలను చూచి మన పరిస్థితులను మార్చి వరీ టు వర్షిప్లోనికి నడిపించే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. కలవరపడుతున్న అనుభవాల నుంచి ప్రభువుని మరింతగా ఆరాధించే అనుభవంలోనికి నడిపించే దేవుడు మన దేవుడు అండి. కాబట్టి ప్రభువుని విడిచిపెట్టవద్దు, బెత్లెహేమును విడిచిపెట్టవద్దు, దేవుని బిడ్డలను విడిచిపెట్టవద్దు. ఆ సహవాసమును కలిగి ఉండడానికి ఆశపడి తిరిగిరా, ఈరోజు మరలిరా దేవుని వైపుకు. ప్రభు నీ యొక్క చింత యావత్తును తొలగించి స్తుతితో మీ అందరి జీవితాలను దేవుడు నింపునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. అవును మా దేవా, కరువు, శ్రమలు, బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన ఎలీమెలకు కుటుంబం వలె ఈరోజు మా జీవితాలు కనబడుతున్నాయి. మా జీవితంలో ఇవన్నీ కూడా భాగమైన విషయము అవి అనుభవిస్తున్న సమయంలో మరచి ప్రార్థించుట మానితిమి, ధ్యానించుట మానితిమి, నిన్ను వెదుకుట ఆపివేసితిమి, తగ్గించితిమి భక్తి జీవితములో భక్తిని. క్షమించుము దేవా, క్షమించుము. నీ వైపుకు తిరిగిన ఎడల మా వైపుకు నీవు తిరిగి జాలిపడి క్షమించుటకు సిద్ధముగా ఉన్నవాడా, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నయోమి జీవితాన్ని వరి నుంచి వర్షిప్లో నడిపించిన దేవుడవు నీవు. ఈరోజు చేదైన అనుభవాలతో నింపబడిన ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని, ఈరోజు ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మారా అనుభవాలు తొలగించబడాలి, నిన్ను స్తుతించే అనుభవాల్లోనికి నడిపించబడాలి యేసునామములో. ఎందరైతే నీ వైపు తిరుగుటకు ఆగిపోయిన ప్రార్థనలు మళ్ళా ప్రార్థించుటకు తండ్రి, మళ్ళా ప్రారంభించుటకు ఆగిపోయినటువంటి ఆ ధ్యాన సమయాలు మరలా ప్రారంభించుటకు ఆగిపోయిన నీ బిడ్డలతో సహవాసం మరలా తిరిగి కలిగి ఉండడానికి నీవే నీ బిడ్డల మనస్సులతో మాట్లాడి విత్తబడిన మాటలు ఫలభరితంగా మార్చండి. అవును ప్రభా, నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఘనమైనవి. అవును ప్రభా, తిరిగి వస్తేనే తప్ప బోయాజు ఉన్నాడని విషయం మాకు తెలియదు ప్రభా. మా కొరకు ప్రభా ఏవి సిద్ధముగా పెట్టి ఉన్నావో, ఏవి ఏర్పాటు చేసా మాకు తెలియదయ్యా. నీ వైపు తిరిగినప్పుడే వాటిని చూడగలుగుతాము. కనుక ఇప్పటికైనా లోక సంబంధమైన పనుల నుంచి, లోక సంబంధమైన మాటల నుంచి, లోక సంబంధమైనటువంటి అలవాట్ల నుంచి తిరిగి నీ వైపుకు వచ్చి క్షమాపణ కోరుకొనుచు నువ్వు సిద్ధపరిచిన, నువ్వు ఉంచిన బోయాజు ఆశీర్వాదమును, బోయాజు ద్వారా ప్రభాత నువ్వు దాచిపెట్టిన ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదములకు పాత్రులుగా మేమందరం కూడా ఉండాలి. కనికరించండి. ఈ మాటలు ఆలకించి ప్రతి ఒక్కరిని దీవించము. యేసు నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథావిధంగా మన యొక్క మందిరాలలో మరి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, క్రీస్తాలయ మందిరములో మరి ఆదివారం ఉదయము 9 నుంచి 10:30 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మరి హుస్సేను మందిరములో మరి 11 నుంచి 12:30 వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. వచ్చుటకు వీలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. మాస్కులు తప్పక ధరించి డిస్టెన్స్ని పాటిస్తూనే మరి ఎవరితో కూడా మరి మందిర ప్రాంగణంలో మరి సన్నిహితంగా మాస్క్ లేకుండా మాట్లాడటం ఇవి కూడా చేయకుండా మరి వద్దాము. మరి వ్యాక్సిన్ వచ్చేంత వరకు, పరిస్థితి సర్దుకునేంత వరకు
ఉన్నటువంటి ఈ పరిస్థితులను వీటన్నిటిని అర్థం చేసుకొని మరి వాటికి తగినట్లుగానే ప్రభుని ఆరాధించుటకు రావాల్సిందిగా కోరుకొనిచున్నాను. ఒకవేళ ఉన్న గైడెన్స్ని బట్టి రాలేకపోతున్నవారు అది అనారోగ్యమే కానీ మరి ఇతర కారణాలను బట్టే కానీ రాలేకపోతున్నవారు దయచేసి మరి మందిరం తరపున అందించబడుతున్నటువంటి ఈ ఆరాధనలో మరి పాల్గొనొచ్చు, దేవుని మాటలు వింటూ దీవించబడాలని ప్రార్థిస్తూ కోరుకొనిచున్నాను. ప్రార్థన చేస్తూనే ఉందాము. మందిరాల కోసము, దేశము కోసము, కోవిడ్ నుంచి విముక్తి కోసము, పిల్లల కోసము, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసము అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ప్రార్థన చేస్తూనే ఉందాం. మా కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకొనిచున్నాము. దేవుడు దీవించునుగాక. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, నీవు దయచేసిన ప్రభా సమయానికి స్తోత్రాలు. గొప్ప దేవుడవు నీవు. మరొక పర్యాయము తండ్రి మందిరములకు రాలేక ప్రభా తండ్రి, అవును ప్రభా, మరి ఎందరైతే మరి గృహంలో కానీ మరి అస్త్రంలో కానీ ఈ యొక్క ఆరాధనలు పాల్గొని వీక్షిస్తూ మరి ఈ దినమున తండ్రి నీ యొక్క మాటలలో ఏకీభవిస్తూ స్తుతించి ఉన్నారు. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి నీ కృపలకు యోగ్యులుగా మార్చండి. వరీ టు వర్షిప్లోనికి ట్రాన్స్ఫర్మేషన్ దయచేయండి ఇస్తున్నాము. అదే రీతిగా ప్రభా మరి ఎందరైతే ప్రభా తండ్రి బిడ్డలు నిన్ను ప్రేమించి ప్రభా తండ్రి, అవును ప్రభా తండ్రి, మరి కానుకలు ప్రభా అర్పిస్తున్నారో ఆన్లైన్ ద్వారా ప్రభా తండ్రి, వాళ్ళని కూడా తండ్రి దయతో నీవో కానుకలు అంగీకరిస్తూ అర్పించిన కుటుంబాలని హస్తాల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభా తండ్రి సంఘములను కట్టండి ప్రభా తండ్రి, పునర్వైభవమును దయచేయండి. అవును ప్రభా తండ్రి, ప్రభా మరి కోవిడ్ నుంచి విడుదల ప్రభాతను దయచేయండి. మరి కరోనాతో బాధపడుతున్న వారిని దయతో దర్శించి మరి ప్రాముఖ్యంగా నీ బిడ్డలకు ప్రభా తండ్రి కీడు ప్రభా తండ్రి ఇంకా ఎక్కువ కాకుండా సంపూర్ణ స్వస్థత ఈ రీతికైతే గడిచిన వారము ఈ వారము తండ్రి ఈ యొక్క కోవిడ్ ప్రభా తండ్రి రికవరీ టెస్ట్ మనీస్ విన్నాము. అదే రీతిగా ప్రభా తండ్రి ఇంకా అనేక సాక్ష్యములు మేము వినాలి ప్రభా తండ్రి. నీవు నీ బిడ్డల పక్షం ఉన్నావని నమ్మకంతో మా హృదయం నడిపించబడాలి. వరీ టు వర్షిప్లోనికి మా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ప్రభా తండ్రి. నీవే దీవించుము, దర్శించుము. ఇచ్చిన సమయానికే వందనాలు. నీవే వారం అంతటిలో కూడా నీ కృపాశీర్వాదములతో నింపి నడిపించి దేవా నీవే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరును కాక. మాకు కావలసిన మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము నీవును మా రుణములను క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ దినమున ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సంఘం ప్రతి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటూ దీవిస్తూ నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.